వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి పేపర్ ఏంటంటే పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్. ఇందులో ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, వాటి యొక్క వివరణ ఈ వీడియోలో మనం చాలా క్లుప్తంగా నేర్చుకుందాం. ఓకేనా? సో జాగ్రత్తగా వినండి. ఒక 10 నుంచి 15 నిమిషాలు మీ కాన్సన్ట్రేషన్ క్లాస్ మీద పెట్టినట్లయితే ఈజీగా ప్రతి క్వశ్చన్ కూడా మీకు వచ్చేస్తుంది ఇక్కడే. ఓకేనా? మరి ఈ ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్‌లో ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. ఏంటి క్వశ్చన్ చూడండి ఒకసారి. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ లెజిస్లేచర్? లెజిస్లేచర్స్ యొక్క కార్యక్రమాలు, దాని యొక్క ఫంక్షన్స్ ఏ విధంగా ఉంటాయో మనకి ఖచ్చితంగా అడుగుతాడు. సో మీ అందరికీ తెలుసు లెజిస్లేచర్ అంటే శాసనసభ. ప్రతి రాష్ట్రంలో ఉండకపోయినప్పటికీ మాక్సిమం చాలా స్టేట్స్‌లో రాష్ట్ర శాసన విధానాల్లో 2 సభలుంటాయి. ఒకటి శాసనసభ, శాసన మండలి. మనకి భారతదేశం పార్లమెంట్‌లో 2 సభలుంటాయి. మీ అందరికీ తెలుసు. ఒకటి లోక్‌సభ, ఇంకోటి రాజ్యసభ. అయితే ఇక్కడ మనకిచ్చినటువంటి క్వెషన్ ఏంటంటే, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ లెజిస్లేచర్? అంటే ఒక రాష్ట్రంలో శాసనసభ ఖచ్చితంగా ఉంటుంది. ఆ శాసనసభ ఏ విధమైనటువంటి పనులు చేస్తుంది? దాని యొక్క కార్యక్రమాలేంటి? వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటో వివరించమని అడిగాడు. ఖచ్చితంగా ఈ క్వెషన్ వచ్చి తీరుతుంది. ఓకేనా? సో, దీని యొక్క ఫంక్షన్స్ ఏంటో ఒక 10 మినిట్స్ బ్రీఫ్‌లీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వచ్చేసి అసలు లెజిస్లేచర్ యొక్క ఇంట్రడక్షన్ ఏంటో చూద్దాం. లెజిస్లేచర్ ప్రొవైడ్స్ ఏ బేసిస్ ఫర్ ద వర్కింగ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. మనకి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రాష్ట్ర శాసనసభ, అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ ఏదైతే ఉందో, ఆ శాసనసభ ప్రాముఖ్యంగా 2 పనులు చేస్తది. ఒకటి ఎగ్జిక్యూటివ్, 2 జ్యుడిషియరీ. అంటే న్యాయపరమైనటువంటి చట్టాలు చేయడం, వాటిని అమలుపరచడం. అదే విధంగా ఎగ్జిక్యూటివ్ పరిపాలనా భాగాన్ని కూడా మనకి ఈ లెజిస్లేచర్ అనేది చేస్తుంది. ఓకేనా? అంటే రాష్ట్ర శాసనసభ అనేది పరిపాలన చేస్తది. అదే విధంగా జ్యుడిషియరీ న్యాయపరమైనటువంటి ఫంక్షన్స్ కూడా చేస్తది. అవి ఏ విధంగా చేస్తదో ఒకసారి చూద్దాం. అన్‌లెస్ లాస్ ఆర్ మేడ్, ద క్వెషన్ ఆఫ్ ఎన్ఫోర్సింగ్ ఆర్ ఇంటర్ప్రిటింగ్ దెమ్ డస్ నాట్ అరైజ్. హెన్స్ లెజిస్లేచర్ ఆక్యుపైస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పొజిషన్ ఇన్ ద గవర్నమెంట్. గవర్నమెంట్‌లో లెజిస్లేచర్ అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని, ఒక ఇంపార్టెంట్ పొజిషన్‌ని తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఒక ఒక రాష్ట్రం ఏ విధంగా పని చేయాలి? ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పని చేయాలి? ఎటువంటి చట్టాలు చేయాలి? ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కొరకు ఏ విధమైనటువంటి బిల్లులు పాస్ చేయాలి? ఏ విధంగా పరిపాలన చేయాలి? ఈ అన్ని విషయాల్ని ఎవరు చూస్తారంటే, ఈ లెజిస్లేచరే చూస్తుంది. అంటే ఆ రాష్ట్ర శాసనసభే చేస్తుంది. కాబట్టి ఆ రాష్ట్ర శాసనసభ అనేది మనకి గవర్నమెంట్‌లో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుకుంది. ఓకేనా? సో, ఇప్పుడు మనం దీని స్టేటస్ ఒకసారి చూసినట్లయితే, ద స్టైల్ అండ్ స్టేటస్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద లెజిస్లేచర్ డిపెండ్స్ అపాన్ ద ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్స్. ఒక లెజిస్లేచర్ ఏ విధంగా పనిచేయాలి? ఏ విధంగా ముందుకెళ్ళాలి? ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? లేదా దాని కార్యక్రమాల్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి? ఇలాంటి అన్ని విషయాలు కూడా దేని మీద ఆధారపడతాయంటే, ఫార్మ్ అయినటువంటి ప్రభుత్వం మీద. అంటే ఏ ప్రభుత్వం అయితే ఆ రాష్ట్రంలో ఫార్మ్ అయిందో, ఉదాహరణకి ఇంతకుముందు జగన్ గవర్నమెంట్ ఉండేది. ఇప్పుడు మనకి టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ ఉంది. అంటే ఒక్కొక్కరి విధానాలు ఒక్కొక్కలాగా ఉంటాయి. సో, ఈ లెజిస్లేచర్ అనేది దేని మీద ఆధారపడతదంటే, మొదటిగా ఫార్మ్ అయినటువంటి గవర్నమెంట్ మీద ఆధారపడతది. అదే విధంగా ప్రాముఖ్యంగా కాన్స్టిట్యూషన్ యొక్క ప్రొవిజన్స్ మీద. అంటే భారత రాజ్యాంగం యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ శాసనసభ అనేది పనిచేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండన్న. ఇన్ ఏ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, లెజిస్లేచర్ ఆక్యుపైస్ ద సుప్రీం పొజిషన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. భారత రాజ్యాంగ వ్యవస్థలో పార్లమెంటరీ విధానంలో మనకి ప్రతి రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్రంలో ఉండేటువంటి శాసనసభ ఏదైతే ఉందో, లెజిస్లేచర్ ఏదైతే ఉందో, అది అడ్మినిస్ట్రేషన్‌లో ఒక ఇంపార్టెంట్ పొజిషన్ అయితే పొందుకుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి నాన్న. ఇట్ ఎలెక్ట్స్, కంట్రోల్స్ అండ్ రిమూవ్స్ ద ఎగ్జిక్యూటివ్. ఎగ్జాంపుల్స్ ఆర్ ఇండియా, యూకే, జపాన్, ఆస్ట్రేలియా ఎక్సెట్రా. సో, ఈ లెజిస్లేచర్ అనేది ఎలెక్ట్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడుతుంది. అదే విధంగా కంట్రోల్స్ అండ్ రిమూవ్స్ ద ఎగ్జిక్యూటివ్. సో, ఎగ్జిక్యూటివ్‌కి సంబంధించినటువంటి, అంటే ఇది క్యాబినెట్. ఈ పని ఎవరు చేస్తారంటే క్యాబినెట్ చేస్తది.
ఆ రాష్ట్ర ప్రజలను కంట్రోల్ చేయడం గాని, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి విధి విధానాల్ని నిర్ణయించడం గాని, ఈ పనులన్నీ ఎవరు చేస్తారంటే, ఆ రాష్ట్ర శాసనసభ చేస్తది. ఇలాంటి విధానం ఎక్కడుందంటే మనకి, ఒక రాష్ట్రంలో అయితే శాసనసభ చేస్తుంది. దేశంలోనైతే లోక్‌సభ చేస్తుంది. సో, ఇలాంటిది ఏ ఏ దేశాల్లో ఉన్నాయంటే, ఇండియాలో ఉంది ఈ విధానం. యూకేలో ఉంది. అదే విధంగా జపాన్‌లో ఉంది. అదే విధంగా ఆస్ట్రేలియాలో ఉంది. ఇంకా చాలా కంట్రీస్‌లో ఉన్నాయి. ఓకేనా? సో, ఇంకా చూసుకున్నట్లయితే ఇన్ ఏ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ బోత్ ద లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. సో, పార్లమెంట్ విధానంలో ఒక గవర్నమెంట్ పార్లమెంట్ విధానం ప్రకారంగా ఫార్మ్ అయినట్లయితే దాంట్లో లెజిస్లేచరు అదే విధంగా ఎగ్జిక్యూటివ్ ఈ 2 కూడా సెపరేట్‌గా ఉంటాయి. సో, లెజిస్లేచర్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఫార్మ్ అవుతుంది. అంటే ఒక రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ నుంచి ఆ రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ అనేది ఏర్పడుతుంది. ఉదాహరణకి రాష్ట్ర అసెంబ్లీలో సీఎంతో పాటు ఎమ్మెల్యేలు వరకు అందరూ ఉంటారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మన స్టేట్‌నే తీసుకుంటే 175 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. సో, ఇందులో ఇది అంతా లెజిస్లేచర్‌గా మనం చెప్తాం. అంటే అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు శాసనసభలో ఉంటారు. కానీ ఎగ్జిక్యూటివ్‌లో ఎవరుంటారంటే, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, అతనికి సహాయకరంగా మంత్రి మండలి ఉంటది. ఇది ఎగ్జిక్యూటివ్. కాబట్టి పార్లమెంటరీ విధానంలో ఎగ్జిక్యూటివ్ మరియు ఈ యొక్క లెజిస్లేచర్ ఈ 2 కూడా దేనికవే ఇండిపెండెంట్‌గా ఉంటాయి. ఏ సిస్టమ్‌లో అంటే ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. సో, మనకి ఈ విధానంలో 2 రకాలుంటాయి మనకి. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూడండి. పార్లమెంట్ ఎప్పుడు కూడా 2 విధాలుగా అంటే ప్రభుత్వం 2 విధాలుగా ఉంటది. ఒకటి ప్రెసిడెన్షియల్, ఇంకోటేమో పార్లమెంట్. ఈ పార్లమెంటరీ విధానంలో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ 2 కూడా ఒకదానికొకటి, ఒకదాని నుంచి ఒకటి ఎగ్జిక్యూటివ్ అనేది లెజిస్లేటివ్ నుండి వస్తది. ఇక్కడ అసల ఎగ్జిక్యూటివ్ మాత్రమే ఉంటది. లెజిస్లేటివ్ 2 అన్నీ కూడా ప్రెసిడెన్షియల్ ఆధారంలో. అంటే ఉదాహరణకు అమెరికాను చూసుకున్నామనుకోండి. అక్కడ ప్రెసిడెంట్ పరిపాలన ఉంటది. ఆ ప్రెసిడెంట్ పరిపాలన ఉండేటప్పుడు ఎగ్జిక్యూటివ్ అనేది లెజిస్లేచర్ నుంచి ఏర్పడదు. మొత్తం పరిపాలన అంతా కూడా ఎవరు చూస్తారంటే ప్రెసిడెంటే చూస్తాడు. ఇక్కడ అలా ఉండదు. సో, ఇక్కడ భారత రాష్ట్రపతి ఉన్నప్పటికీ కూడా ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రి మండలి పరిపాలన చేస్తది. ఎక్కడ పార్లమెంటరీ విధానంలో. సో, పార్లమెంటరీ విధానం ఉన్నటువంటి దేశాలన్నీ ఇవి. ఓకేనా? నెక్స్ట్. ఫంక్షన్స్ ఆఫ్ లెజిస్లేచర్. అయితే ఈ లెజిస్లేచర్ అనేది ఏ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తది? ఒకసారి చూడండి. ద మోడరన్ లెజిస్లేచర్ పెర్ఫార్మ్స్ ఏ లార్జ్ నంబర్ ఆఫ్ ఫంక్షన్స్. దే ఆర్ డిస్కస్డ్ బిలో. చూడండి దీనికి చాలా రకాలైనటువంటి పనులు ఇది చేస్తది. అవేంటో ఒక్కొక్కటిగా మనం నేర్చుకుందాం. ఫస్ట్‌ది లెజిస్లేషన్. సో, ఈ లెజిస్లేచర్ యొక్క ప్రధానమైనటువంటి పని ఏంటంటే లెజిస్లేషన్. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఈస్ టు పాస్ ఆర్ ఎనాక్ట్ లాస్. అంటే చట్టాలని చేయడం లేదా చట్టాలను సవరించడం. ఇది శాసనసభ యొక్క ప్రధానమైనటువంటి పని. ఓకేనా? నెక్స్ట్ చూడండి నాన్న. చేంజింగ్ ద టైమ్స్ నీడ్ చేంజింగ్ లాస్. ఆ చట్టాల్ని మార్పు చేస్తూ ఉండడం. అంటే చట్టాలను సవరించడమే కాకుండా కొన్ని చట్టాలను రద్దు చేయడం గాని, కొన్ని చట్టాల్లో మార్పులు, చేర్పులు చేయడం గాని, ఈ పనులన్నీ కూడా లెజిస్లేచరే చేస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఇట్ మే పాస్ న్యూ లాస్. కొత్త కొత్త చట్టాలు చేసే అధికారం కూడా దీనికుంటుంది. అదే విధంగా అమెండ్ ద ఎగ్జిస్టింగ్ లాస్ అండ్ రీపీల్ ద ఓల్డ్ లాస్. పాత చట్టాల్ని తిరిగి తీసుకురావడం. లేదా పాత చట్టాల్లో ఉన్నటువంటి తప్పులను గాని, ఆ పాత చట్టాల్లో ఉన్నటు బ్లాక్ హోల్స్‌ని గాని సరిచేస్తాయి. అదే విధంగా ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ అండ్ సో ఇట్ ట్రూలీ ఎక్స్‌ప్రెసెస్ అండ్ రిఫ్లెక్ట్స్ ద పబ్లిక్ ఒపీనియన్ ఆఫ్ ద నేషన్. ఇది ప్రజాభిప్రాయం మేరకు, ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా, ప్రజల యొక్క ఉన్నతికి అనుగుణంగా ఈ లెజిస్లేచర్ అనేది పనిచేస్తుంది. అంటే ఏ చట్టం తీసుకొచ్చినా అది ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలి. ప్రజల యొక్క అభ్యున్నతికి ఉపయోగపడే విధంగా ఉండాలి. సో, ఇది దాని యొక్క ఫంక్షన్స్. ఇంకా చూసుకున్నట్లయితే లెజిస్లేటివ్ ఫంక్షన్స్ ఇన్వాల్వ్ 2 థింగ్స్. ఈ లెజిస్లేటివ్ ఫంక్షన్‌లో 2 విషయాలు ఇమిడి ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి డిలాబరేటివ్, ఇంకొకటొచ్చేసి డ్రాఫ్టింగ్ ద లా. అసలు ఈ డిలాబరేటివ్ ఏంటి? డ్రాఫ్టింగ్ ద లా ఏంటో ఒక్కొక్క మాటలో చూద్దాం. ఈ డిలాబరేటివ్‌లో ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రీలీ అండ్ ఓపెన్‌లీ డిస్కస్డ్ బై ద పీపుల్స్ రిప్రజెంటేటివ్స్.
మనం ఇక్కడ శాసనసభ పెట్టేటప్పుడు మీరెప్పుడైనా 6 నెలలకొకసారి అసెంబ్లీ పనిచేస్తుంది. సో, టీవీలో అసెంబ్లీ లైవ్ వస్తూ ఉంటుంది. మీరు చూసినట్లయితే ఏదైనా ఒక చట్టాన్ని చేయడానికి ముందు ఆ సంబంధిత అంశం మీద అంటే ఇప్పుడు అటవులకు సంబంధించి ఒక చట్టాన్ని చేయాలి. లేదా మహిళల మీద జరుగుతున్న వేధింపులకి అనుగుణంగా ఒక చట్టం చేయాలి. సో, ఆ చట్టం చేయడానికి ముందు అంతమంది అక్కడ అసెంబ్లీలో ఎంతమందైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరూ కూడా ఫ్రీగా, ఓపెన్‌గా ఆ అంశం మీద డిస్కస్ చేస్తారు. చర్చిస్తారు. అంటే ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? భవిష్యత్తులో దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? ఇలాంటి విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫ్రీగా చర్చిస్తారు. అది ఎక్కడ జరుగుతుందంటే డెలాబరేటివ్ ఈ థింగ్ అనేది లెజిస్లేచర్‌లో ఉంటుంది. ఇంకొకటేంటంటే డ్రాఫ్టింగ్ ద లాస్ అంటే చట్టాలు రూపొందించడం. ఇట్ ఈస్ ద టెక్నికల్ అఫైర్. సో, ఇట్ ఈస్ ఎంట్రస్టెడ్ టు స్పెషలిస్ట్. ఇదనేది ఒక ఓన్లీ ఎమ్మెల్యేలు చేసేరు. లేదా ఓన్లీ మంత్రిమండలి చేసేది. దానిలో ఉన్నటువంటి స్పెషలిస్ట్‌లు ఎవరున్నారో, అటవీ విధానం అంటే అటవీకి సంబంధించినటువంటి దానికి సంబంధించిన నిపుణులు ఎవరైతే ఉన్నారో, వారందరూ కూర్చొని దానికి సంబంధించినటువంటి ఒక చట్టాన్ని తీసుకొస్తారు. ఆ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి, దాన్ని ఈ యొక్క పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, అంటే ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు. పైనైతే ఎంపీలు, ఇక్కడైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. వీళ్ళందరూ కూడా కూర్చొని చర్చలు జరిపి, అది లాభదాయకంగా ఉంది అంటే దాన్ని బిల్‌గా ప్రవేశపెడతారు. ఓకేనా? సో, ఇది లెజిస్లేచర్ యొక్క ఒక ఫంక్షన్. ఇక రెండోది ఫైనాన్షియల్ ఫంక్షన్స్. ఆర్థిక పరమైనటువంటి కార్యక్రమాలు ఏం చేస్తుంది? మనం జాగ్రత్తగా చూసినట్లయితే యాస్ మనీ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ ద పీపుల్, పీపుల్ అలోన్ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ఇట్. ప్రజలు పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తారు. అంటే మనం కొనే వస్తువుల మీద గాని, మన నిత్యావసర సరుకుల మీద గాని, లేదంటే ప్రతి ఐటెమ్ మీద కూడా ఎంతో కొంత టాక్స్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు జీఎస్టీ అనేది ఇప్పుడు భారతదేశంలో ఉంది. అది సెంట్రల్ జీఎస్టీ అయితే సెంట్రల్ గవర్నమెంట్‌కి చెందుతుంది. స్టేట్ జీఎస్టీ అయితే స్టేట్ గవర్నమెంట్‌కి చెందుతుంది. ఈ పన్నుల రూపంలో ప్రజల వద్ద నుండి మనీ ప్రభుత్వం కలెక్ట్ చేస్తుంది. ఆ మనీని మరలా ప్రజల యొక్క అభ్యున్నతి కొరకు ఖర్చు పెడుతూ ఉంటుంది. ఇది ఫైనాన్షియల్ యొక్క ఫంక్షన్. ఇందులో చూసినట్లయితే లెజిస్లేచర్ యాస్ రిప్రజెంటేటివ్ బాడీ ఆఫ్ ద పీపుల్. ఈ లెజిస్లేచర్ అనేది ప్రజలకి రిప్రజెంటేటివ్‌గా అంటే ఒక ఒక విధంగా ప్రజలకి మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ఉంటుంది ఈ శాసనసభ అనేది. ఇంకా చెప్పాలంటే కంట్రోల్స్ ద ఫైనాన్సెస్ ఆఫ్ ద స్టేట్. ఈ యొక్క రాష్ట్ర శాసనసభ అనేది ఆ రాష్ట్రము లేదా ఆ దేశం యొక్క అంటే దేశంలో ఉన్న లోక్‌సభ అయితే దేశం యొక్క ఫైనాన్షియల్‌ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. రాష్ట్ర శాసనసభ అయితే రాష్ట్రం యొక్క ఫైనాన్షియల్ స్టేటస్‌ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే డబ్బొచ్చింది కదని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి లేదు. ఏ విభాగం మీద ఎంతెంత ఖర్చు పెట్టాలో నిర్ణయించేది ఆ రాష్ట్ర శాసనసభ లేదా ఆ దేశంలో ఉన్నటువంటి లోక్‌సభ. ఓకేనా? చూడండి నాన్న. వితౌట్ ఇట్స్ కన్సెంట్ మనీ కెనాట్ బి కలెక్టెడ్ ఆర్ స్పెంట్. అయితే లెజిస్లేచర్ యొక్క కాన్సెంట్ లేకుండా అంటే దాని యొక్క ఒ అంగీకారం లేకుండా ఏ విధంగా మనీని కలెక్ట్ చేయకూడదు, ఖర్చు పెట్టకూడదు. అంటే దేశంలో గాని, రాష్ట్రంలో గాని ఏదైనా ఒక వస్తువు మీద రూపాయి టాక్స్ వెయ్యాలన్నా, లేదా దేని గురించైనా ఒక రూపాయి ఖర్చు పెట్టాలి అన్నా రాష్ట్ర శాసనసభ ఆమోదించాలి. దేశంలో అయితే లోక్‌సభ ఆమోదించాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి పెట్రోల్ మీద ఒక రూ. 50 ఒకేసారి రూ. 50 పెరగదులెండి. ఒక రూపాయి లేదా రూ. 2 పెంచాలనుకోండి. ఖచ్చితంగా లోక్‌సభలో ఖచ్చితంగా బిల్ పాస్ చేయాలి. లేదంటే ఈ సంవత్సరం ఇంతవరకు ఎక్స్‌పెండిచర్స్ అవ్వచ్చు అని 6 నెలల ముందే బిల్‌లో ఖచ్చితంగా చూపించాలి. అదే ఒక రాష్ట్రంలో దేని మీదైనా ట్యాక్సులు తగ్గించాలన్నా, ట్యాక్సులు పెంచాలన్నా, లేదా దేనికైనా ఒక రూపాయి ఖర్చు పెట్టాలి. అంటే రాష్ట్ర ఖజానా నుంచి రోడ్లు వేయడానికి ఇంత ఖర్చు పెడుతున్నాం. లేదంటే బిల్డింగ్స్‌కి ఇంత ఖర్చు పెడుతున్నాం అని మనకి ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, అంటే బడ్జెట్‌ని ప్రవేశపెట్టినప్పుడు ప్రతి విషయాన్ని కూడా అందులో పొందుపరుస్తారు. సో, ఎప్పుడైతే ఈ లెజిస్లేచర్ ఆమోదిస్తుందో, అది ఆమోదించిన తర్వాతే మనీ కలెక్ట్ చేయడమైనా, మనీ ఖర్చు పెట్టడమైనా జరుగుతుంది. ఓకేనా? ఇది ఫైనాన్షియల్ ఫంక్షన్ అన్న. ఇక కంట్రోల్ ఓవర్ ద ఎగ్జిక్యూటివ్. ఈ లెజిస్లేచర్ అనేది ఎగ్జిక్యూటివ్‌ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే పరిపాలనా విభాగాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అదెలా చేస్తుందో ఒకసారి చూద్దాం. ఇన్ ఎ పార్లమెంటరీ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ అంటే క్యాబినెట్ ఇందాకలే చెప్పాను. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మిగతా మంత్రులు కలిపి క్యాబినెట్ అంటాం.
దేశంలో అయితే ప్రధానమంత్రి, సెంట్రల్ మినిస్టర్‌ని కలిపి సెంట్రల్ క్యాబినెట్ అంటాం. సో, పార్లమెంటరీ విధానంలో ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఎలక్టెడ్ బై ఎగ్జిక్యూటివ్ అనేది ఎలక్ట్ అంటే ఎన్నుకోబడతది ప్రజల చేత. అండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. సో, ఎగ్జిక్యూటివ్ అనేది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరున్నారో, వాళ్ళ ద్వారా ఎన్నుకోబడినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులుగాను, వారి నాయకుడు ముఖ్యమంత్రిగాను ఉంటాడు. దేశంలో కూడా ప్రధానమంత్రి, మంత్రులుగా ఉంటారు. వీళ్ళందరూ ప్రజల చేత ఎన్నుకోబడి, ప్రజాభిప్రాయానికి, ప్రజల యొక్క బాధ్యతని నిర్వర్తించడానికి ఈ లెజిస్లేచర్ చేత ఆమోదించబడతారు. ఇంకా చెప్పాలంటే మోర్ ఎవర్ లెజిస్లేచర్ కంట్రోల్స్ ద ఎగ్జిక్యూటివ్ బై ఆస్కింగ్ క్వెషన్స్ అండ్ సప్లిమెంటరీ. సో, ఎప్పుడైనా సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి ఇష్టానుసారమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే, ఈ శాసనసభలో అంటే అసెంబ్లీలో మన భాషలో మీకు బాగా అర్థం అవ్వాలంటే, అసెంబ్లీలో ఒక బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి, క్యాబినెట్‌కి నచ్చితే సరిపోదు. అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు గాని, ఎమ్మెల్సీలు గాని 2 సభల్లో ఆమోదిస్తే అప్పుడు మాత్రమే అది బిల్లుగా బయటకొస్తుంది. అప్పుడు మాత్రమే అది ఒక చట్టంగా, ఒక యాక్ట్‌గా బయటకొస్తుంది. ఈ విధంగా ఒకవేళ నచ్చకపోతే దాన్ని ఈ లెజిస్లేచర్‌లో అసెంబ్లీలోనే ఆ బిల్లుని అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఎగ్జిక్యూటివ్ బాడీని లెజిస్లేచర్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక ఫంక్షన్. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్. ఎగ్జిక్యూటివ్ ఏ విధంగా ఉంటుంది? సో, లెజిస్లేచర్ పెర్ఫార్మ్స్ సమ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆల్సో. లెజిస్లేచర్ అనేది కొన్ని సార్లు కొన్ని రకాల ఎగ్జిక్యూటివ్ బాడీ చేసే పనులు చేస్తుంది. అవేంటో ఒకసారి చూసినట్టయితే ఇన్ ద యూఎస్ఏ అమెరికాలో మనం చూసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద సెనేట్ అమెరికాలో హౌస్ ఆఫ్ లెజిస్లేచర్‌ని సెనేట్ అని పిలుస్తారు. అంటే మన దేశంలో లోక్‌సభ అని పిలుస్తాం. అమెరికాలో ఆ లోక్‌సభని అంటే మనం ఇక్కడ పిలిచేటువంటి దాన్ని అక్కడ అప్పర్ హౌస్ ఆఫ్ ద లెజిస్లేచర్‌ని సెనేట్ అని పిలుస్తారు. సో, సెనేట్‌లో చూసినట్లయితే రెటిఫైస్ ట్రీటీస్ అండ్ కన్ఫర్మ్స్ ద అపాయింట్మెంట్స్ టు ద హై ఆఫీసర్స్ మేడ్ బై ప్రెసిడెంట్. ఇక్కడ మనకైతే ప్రెసిడెంట్ ఒకరుంటారు, ప్రధానమంత్రి ఉంటారు. మనది పార్లమెంటరీ సిస్టమ్. అమెరికా లాంటి దేశాలు అమెరికా గాని, బ్రెజిల్ లాంటి దేశాల్లో ప్రెసిడెంట్ సిస్టమ్ ఉంటుంది. అక్కడ సెపరేట్‌గా ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఉండదు. ప్రెసిడెంటే లెజిస్లేచరు మరియు ఎగ్జిక్యూటివ్ రెండిట్లకి నాయకత్వం వహిస్తాడు. 2 రకాల ఫంక్షన్స్ కూడా ప్రెసిడెంట్ పేరు మీద జరుగుతాయి. ఓకేనా? సో, ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇన్ ఇండియా అండ్ యూకే లెజిస్లేచర్ అపాయింట్స్ ద క్యాబినెట్. ఇక్కడ ఆ రాష్ట్ర శాసనసభ లేదంటే దేశంలో లోక్‌సభ క్యాబినెట్‌ని ఎన్నుకుంటుంది. అదే ప్రెసిడెన్షియల్ ఫార్మ్‌లో అయితే ప్రెసిడెంట్ అందరిని ఎన్నుకుంటాడు. తనకు నచ్చిన వాళ్ళని మంత్రులుగా ఎన్నుకుంటాడు. ఇక్కడ అలా జరగదు. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారిలో నుంచి తమ నాయకుడిని ముఖ్యమంత్రిగా లేదా దేశాధినేత అంటే ప్రధానమంత్రిగా ఎన్నుకుంటే, ఆ ప్రధానమంత్రి సలహా మేరకు ఇక్కడ గవర్నర్ గాని, పై స్థాయిలో రాష్ట్రపతి గాని మంత్రిమండలిని నియమిస్తాడు. ఇది మనకి పార్లమెంటరీ సిస్టమ్‌లో ఉన్నటువంటి లెజిస్లేచరీ విధానం. ఓకేనా? మనం చూసినట్లయితే ఇన్ ఫ్రాన్స్ అండర్ ద థర్డ్ రిపబ్లిక్ సెనేట్స్ కాన్సెంట్ వాస్ నెసెసరీ టు డిసాల్వ్ ద లోవర్ హౌస్. ఇక్కడ ఫ్రాన్స్ లాంటి దేశాల్లో లోవర్ హౌస్ యొక్క అభిప్రాయంతో సంబంధం ఉండదు. సో, మన దేశంలో అయితే ఏదైనా బిల్ ఫార్మ్ అవ్వాలంటే లోక్‌సభలో ఆమోదం పొందినట్లే రాజ్యసభలో కూడా ఆమోదం పొందాలి. 2 సభల్లో ఆమోదం పొందితేనే ఆ బిల్ అనేది రాష్ట్రపతి దగ్గరికి పంపించబడతది. రాష్ట్రపతి అంగీకారంతో ఆ బిల్లు చట్టంగా రూపొందుతుంది. ఓకేనా? ఇది పార్లమెంటరీ విధానంలో జరిగేది. అదే ప్రెసిడెన్షియల్ విధానంలో అంటే అమెరికా, బ్రెజిల్ లాంటి దేశాల్లో ప్రెసిడెంట్ ఆమోదిస్తే ఆ బిల్ అనేది డైరెక్ట్‌గా యాక్ట్ రూపంలోకి వచ్చేస్తది. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైంది కదా! చూడండి. జ్యుడిషియల్ ఫంక్షన్స్. న్యాయపరమైనటువంటి విధానాల్ని లెజిస్లేచర్ ఏ విధంగా కంట్రోల్ చేస్తూ ఉంటుందో చూసినట్లయితే, లెజిస్లేచర్స్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ పెర్ఫార్మ్ సర్టెయిన్ జ్యుడిషియల్ ఫంక్షన్స్. చాలా దేశాల్లో ఈ జ్యుడిషియల్ ఫంక్షన్స్ అన్నిటిని కూడా ఎవరు చూస్తారంటే లెజిస్లేచరే చూస్తుంది. ఆ దేశంలో ఉన్నటువంటి శాసనసభే చూస్తుంది. దేశంలో శాసనసభ అంటున్నానంటే మన దేశంలో లోక్‌సభ అనేది ఉంది శాసనసభగా. అంటే దేశం మొత్తానికి చట్టాలు చేసే శాసనసభగా లోక్‌సభ ఉంది. సో, రాష్ట్ర సభలో మనం శాసనసభ అనేస్తాం. అదే విధంగా ప్రతి దేశంలో కూడా లెజిస్లేచర్ అనే పేరుతో పిలుస్తాం. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరు ఉంటది. ఓకేనా? సో, మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇన్ ద యూఎస్ఎస్ఆర్, యూఎస్ఎస్ఆర్ అంటే రష్యా ముందు ఈ పేరుతో పిలవబడేది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా. యూఎస్ఎస్ఆర్ అంటే
United States of Soviet Russia, and India, legislature can impeach and the president. In the UK, the House of Lords acts as the highest court appeal. సో మన దగ్గర అయితే లెజిస్లేచర్ అనేది పెద్ద సభగా అంటే లోక్సభ అనేది పెద్ద సభగా చెప్తాం. యాక్చువల్లీ పెద్దల సభ అంటే రాజ్యసభ. కానీ పెద్దగా ఎక్కువ నిర్ణయాలు తీసుకునేది అత్యంత ప్రాముఖ్యం ఉన్న సభ మన దేశంలో లోక్సభ. అదే యూకే లాంటి దేశాల్లో అయితే ఈ లార్డ్స్ యాక్ట్స్ అనేటువంటి సభ పెద్దదానిగా అంటే పెద్ద సభగా ప్రాముఖ్యం ఉన్న సభగా ఉంటది. ఇన్ ద యూఎస్ఏ ద సుప్రీం కోర్ట్ ఎక్సర్సైజ్ ద పవర్ ఆఫ్ పార్డన్. సో ఈ యొక్క పార్డన్‌కి అంటే అమెరికా లాంటి దేశాల్లో సుప్రీం కోర్ట్ అనేది హయ్యర్ అథారిటీని కలిగి ఉంటుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే చూడండి జ్యుడిషియల్ సిస్టమ్‌లో మనకి దేశంలో సుప్రీం కోర్ట్ ఉంది. న్యాయపరమైన విధానాలన్నిటికీ దేశంలో సుప్రీం కోర్ట్ ఉంది. అమెరికా లాంటిలో సుప్రీం కోర్ట్‌గా ఎవరు ఉంటారంటే పవర్ ఆఫ్ పార్డన్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటిగా ఇందులో మీరు నేర్చుకోవాల్సింది వాటి లెజిస్లేషన్ నేర్చుకోవాలి. 2 ఈ డెలాబరేటివ్ మరియు డ్రాఫ్టింగ్ లా ఒకటి నేర్చుకోవాలి. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించినటువంటి లెజిస్లేచర్ యొక్క ఫంక్షన్స్‌కి సంబంధించి. సో ఎప్పుడు కూడా ఒక మాటలో చెప్పాలంటే ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా సుప్రీం అథారిటీ కలిగినటువంటి సభ ఏదంటే లెజిస్లేచరే. ఓకేనా? సో భారతదేశంలో అత్యున్నతమైనటువంటి అధికారాలు కలిగి ఉన్న సభ లోక్సభ. అదే అమెరికా లాంటి దేశాల్లో అయితే సెనేట్. ఓకేనా? సో ఈ విధానాలన్నిటిని కూడా ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి జాగ్రత్తగా ఒకటికి 2 సార్లు వినండి. ఈజీగానే వచ్చేస్తుంది. ఓకేనా? ఈ యూనిట్‌లో ఉన్నటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటో ఒకసారి చూడండి. వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కమిటీస్ ఇన్ ద ఇండియన్ పార్లమెంట్? భారత పార్లమెంట్‌లో ఉన్నటువంటి వివిధ రకాల కమిటీస్ ఏంటి? వాటి గురించి ఖచ్చితంగా అడుగుతాడు. ఇందులో ఉన్నటువంటి ఒక 7, 8 కమిటీలుంటాయి. ఆ 7, 8 కమిటీలు మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా ఎస్సై రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఎస్సై మిస్ అయితే ఇందులో ఒక 2 లేదా 3 కమిటీస్‌కి సంబంధించి ఒక షార్ట్ ఆన్సర్ క్వెషన్ అయినా అడుగుతాడు. ఓకేనా? సో జాగ్రత్తగా వినండి. ఒక 10 నిమిషాల్లో ఈ క్వెషన్ అయిపోతుంది. ఓకేనా? ఫస్ట్ ఏంటి ఆ కమిటీస్ ఒకసారి చూద్దాం. ద వర్కింగ్ ఆఫ్ ద కమిటీ సిస్టమ్ ఇన్ ద ఇండియన్ పార్లమెంట్ ఈస్ డిస్కస్డ్ బిలో. భారత పార్లమెంట్‌లో ఉన్నటువంటి వివిధ రకాల కమిటీలు వాటి పనితీరు గురించి మనం వివరించుకుంటూ వెళ్దాం. ఫస్ట్‌గా వచ్చేసి ఎస్టిమేట్స్ కమిటీ. ఫస్ట్ కమిటీ ఏంటి? ఎస్టిమేట్స్ కమిటీ. అంచనాల కమిటీ ఏ విధంగా పనిచేస్తుంది? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 30 మెంబర్స్ ఎలెక్టెడ్ బై మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ అమాంగ్ దెమ్‌సెల్వ్స్. భారత పార్లమెంట్‌లో 475 మంది ఎంపీలు ఉంటారు. మన దీంట్లో ఎంతమంది ఉంటారు? 470 వరకు ఉంటారు. సో వీళ్ళందరూ ఎలాగ ఎలక్ట్ అవుతారంటే డైరెక్ట్‌గా ఆయా కాన్స్టిట్యూషన్స్ నుంచి వాళ్ళ యొక్క నియోజకవర్గాల నుంచి ప్రజలు ఓట్లు వేయడం ద్వారా ఎంపీలు ఎన్నుకోబడతారు. ఈ ఎంపీల్లో ఒక 30 మంది ఎంపీలు మిగిలిన ఎంపీలందరి చేత ఎన్నుకోబడి వాళ్ళు ఎస్టిమేట్ కమిటీ కింద ఏర్పడతారు. ఓకేనా? సో ఆల్రెడీ పార్లమెంట్‌లో ఉన్నటువంటి అంటే ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్లమెంట్‌లో ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమలో నుంచి ఒక 30 మందిని ఈ యొక్క ఎస్టిమేట్ కమిటీ మెంబర్స్‌గా ఎన్నుకుంటారు. అర్థమైంది కదా ఈ పాయింట్? చూడండి. ఇట్ ఫంక్షన్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద స్పీకర్. ఇదంతా కూడా స్పీకర్ యొక్క గైడెన్స్‌కి అనుగుణంగా జరుగుతుంది. నెక్స్ట్ ఇట్ ప్రిపేర్స్ సర్టైన్ క్వెషన్స్ అండ్ కాల్స్ ద కన్సర్న్డ్ మినిస్టర్స్ టు ఆన్సర్ దెమ్ ఫర్ ఓరల్ ఎవిడెన్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఎస్టిమేట్ కమిటీ వాళ్ళు కొన్ని రకాలైనటువంటి క్వెషన్స్‌ని ప్రిపేర్ చేస్తారు. అంటే ఒక వైద్య శాఖకు సంబంధించి కొన్ని క్వెషన్స్, ఒక వ్యవసాయ శాఖకు సంబంధించి కొన్ని క్వెషన్స్, ఒక ఆర్థిక శాఖకు సంబంధించి కొన్ని క్వెషన్స్, ఫైనాన్షియల్ ఆయా మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఒక ఆర్థిక శాఖకు సంబంధించిన క్వెషన్స్ పార్లమెంట్‌లో ఏసేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ మినిస్టరు ఓరల్ ఎవిడెన్స్ ద్వారా సమాధానం ఇవ్వాలి. అంటే మౌఖికంగా సమాధానం ఇవ్వాలి. సో మీరు అసెంబ్లీని ఎప్పుడైనా చూసినట్లయితే మన రాష్ట్ర అసెంబ్లీని చూసినట్లయితే అసెంబ్లీ స్టార్ట్ అవ్వగానే కొన్ని రకాల క్వెషన్స్ రైజ్ అవుతాయి. క్వెషన్స్ రైజ్ అవ్వగానే అది ఏ శాఖకు సంబంధించింది. ఎడ్యుకేషనల్ అయితే ఎడ్యుకేషనల్ మినిస్టర్ సమాధానం ఇస్తాడు. అదే హెల్త్ అండ్ డిపార్ట్మెంట్ అయితే ఆరోగ్య శాఖ మంత్రి సమాధానం ఇస్తాడు. లేదంటే అగ్రికల్చర్‌కి సంబంధించిందయితే అగ్రికల్చర్ మినిస్టర్ సమాధానం ఇస్తాడు. సో ఈ క్వెషన్స్‌ని ప్రిపేర్ చేసేది ఎవరంటే ఈ ఎస్టిమేట్ కమిటీ ప్రిపేర్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వన్. ఇట్ అపాయింట్స్ సబ్ కమిటీస్. అదే విధంగా
ఈ ఎస్టిమేట్ కమిటీ అనేది కొన్ని సబ్ కమిటీలను కూడా అపాయింట్ చేస్తుంది. ఇట్ ఎగ్జామిన్ ద ఎస్టిమేట్స్ ఆఫ్ వేరియస్ మినిస్ట్రీస్ అండ్ రిపోర్ట్స్ ఆన్ ఎకనామిక్స్. ఇది ఏం చేస్తదంటే వివిధ శాఖల నుంచి ఎకనామిక్‌గా ఎంత అవసరం అవుతుంది? ఆ శాఖలో ఎంత ఆదాయం వస్తుంది? లేదంటే ఎంత ఖర్చవుతుంది? ఏ శాఖకి ఎంత ఖర్చు పెట్టాల్సిన అవసరం వచ్చింది? గతంలో ఎంత ఖర్చు పెట్టారు? ఇలాంటి అన్ని విషయాల్ని సేకరించేది ఎవరంటే ఎస్టిమేట్స్ కమిటీ. ఇంకా చూసుకున్నట్లయితే ఇంప్రూవ్‌మెంట్ ఇన్ ఆర్గనైజేషన్ అండ్ ఎఫిషియన్సీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ద పార్లమెంట్. పార్లమెంట్ యొక్క పనితీరుని పెంచడానికి, దాని యొక్క ఎఫిషియన్సీని పెంచడానికి ఈ ఎస్టిమేట్ కమిటీ అనేది తన యొక్క విధిని నిర్వర్తిస్తూ ఉంటుంది. ఇట్ సజెస్ట్ ద ఫార్మ్ ఇన్ విచ్ ద ఎస్టిమేట్స్ షుడ్ బి ప్రెజెంటెడ్ టు పార్లమెంట్. అది ఎస్టిమేట్ చేసిన తర్వాత ఒక నివేదికని తయారు చేసి, ఆ నివేదికని పార్లమెంట్‌కి సమర్పిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రిపేర్స్ రిపోర్ట్స్ అండ్ మేక్ రికమెండేషన్స్ విచ్ ఆర్ జనరల్లీ ఫాలోడ్ బై ద గవర్నమెంట్. సో, రిపోర్ట్‌ని తయారు చేయడమే కాకుండా ప్రభుత్వానికి కొన్ని సలహాలు, సూచనలు కూడా ఇస్తుంది. ఏ విధంగా ఉంటే బాగుంటుంది? ఈ శాఖలో ఈ లోపాలున్నాయి. సో, ఇక్కడ ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇలాంటి రికమెండేషన్స్‌ని, ఇటువంటి సూచనలు, సలహాల్ని గవర్నమెంట్‌కి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇస్తుంది. సో, ఇండియన్ పార్లమెంట్ కాబట్టి మన భారత ప్రభుత్వానికి ఈ కమిటీ ఎస్టిమేట్ కమిటీ అనేది సలహాలు ఇస్తూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ కమిటీ ఏంటో చూడండి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. పబ్లిక్ అకౌంట్స్ ప్రజా వ్యవహారాల కమిటీ. సో, ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 15 మెంబర్స్ ఎలక్టెడ్ బై లోక్‌సభ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం కూడా కేవలం లోక్‌సభలో ఉన్నటువంటి ఎంపీలు తమలో 15 మందిని ఒక కమిటీగా ఎన్నుకుంటారు. ఆ కమిటీయే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఆల్రెడీ మనం ఎస్టిమేట్ కమిటీలో మొత్తం 30 మంది రాజ్యసభ, లోక్‌సభ నుంచి 30 మందిని ఒక కమిటీగా ఏర్పాటు చేస్తారు. అదే కమిటీ ఎస్టిమేట్ కమిటీ. ఓన్లీ లోక్‌సభలోనే ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ 15 మెంబర్స్‌ని 15 మంది సభ్యులతో ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ప్రజా వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేస్తారు. అయితే 7 మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ ఆల్సో ఆర్ అసోసియేటెడ్ విత్. అయితే రాజ్యసభ నుంచి మరొక 7గురు దీంతో అసోసియేట్ అయ్యి ఉంటారు. సో, 15 మంది లోక్‌సభ నుంచి, 7గురు రాజ్యసభ నుంచి ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో సభ్యులై ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇట్ యాక్ట్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద స్పీకర్. ఇది కూడా స్పీకర్ పర్యవేక్షణలోనే, స్పీకర్ యొక్క సూచనలకు అనుగుణంగానే ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ కాల్డ్, దీన్నే మనం ద ట్విన్ బ్రదర్ ఆఫ్ ఎస్టిమేట్స్ కమిటీ అని పిలుస్తాం. ఓకేనా? ఈ కమిటీనే మనం ఏమని పిలుస్తాం? ట్విన్ బ్రదర్ ఆఫ్ ఎస్టిమేట్స్ కమిటీ. ఎస్టిమేట్స్ కమిటీ యొక్క కవల సోదరుడు. అంటే అది ఎలాగైతే పనిచేస్తుందో దానిలాగే ఇది కూడా పనిచేస్తుంది. అందుకే దీన్ని ట్విన్ బ్రదర్ ఆఫ్ ఎస్టిమేట్ కమిటీ, ఎస్టిమేట్ కమిటీ యొక్క కవల సోదరుడు అని పిలుస్తారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఇట్స్ ఫంక్షన్స్ ఆర్, అయితే ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏ విధమైనటువంటి పనులు చేస్తుందో ఒకసారి చూద్దాం. టు ఎగ్జామైన్ ద అకౌంట్స్ షోవింగ్ ద అప్రోప్రియేషన్ ఆఫ్ సమ్స్ గ్రాంటెడ్. ఎవరికైనా అంటే ఏ శాఖకైనా ఫండ్స్ గాని, లేదంటే కొన్ని రకాల రుణాలు, గ్రాంట్స్ ఇలాంటివి స్ వాళ్ళకి ఇవ్వాలి అంటే, ప్రభుత్వం ఇవ్వాలి రాయితీలు గాని, ఫండ్స్ గాని ఇవ్వాలంటే, ఏ శాఖకి ఎంత ఇవ్వాలో సూచించేది ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఓకేనా? సెకండ్ వన్ చూడండి. టు ఎగ్జామైన్ ద యాన్యువల్ ఫైనాన్షియల్ అకౌంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ప్రభుత్వం యొక్క వార్షిక ఆదాయాన్ని, జాతీయ ఆదాయం ఏ విధంగా ఉంది? ప్రభుత్వం యొక్క వార్షిక ఆదాయం ఏ విధంగా ఉంది? దాని ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఏంటి? ఈ ఫైనాన్షియల్ అకౌంట్స్ అన్నిటిని చూసి సంవత్సరాంతమున దానికి ఒక నివేదికను సమర్పించేది. దేనికి? ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిస్తుంది. ఇక థర్డ్ వన్ ఏంటంటే టు అసర్టైన్ దట్ మనీ గ్రాంటెడ్ బై ద పార్లమెంట్ హాస్ బీన్ స్పెంట్ బై గవర్నమెంట్ వితిన్ ద స్కోప్ ఆఫ్ డిమాండ్. ప్రభుత్వము ఎక్కడైతే అవసరం ఉందో, ఏ శాఖలో ఎక్కడ అవసరం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఆర్&బి మినిస్ట్రీ ఉంది. అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్ట్రీ ఉంది. ప్రభుత్వంకి అంటే భారతదేశ ప్రభుత్వంలో పలానా రాష్ట్రంలో రోడ్ల కోసం ఇంత ఖర్చు పెట్టాలి హైవేల కోసం. లేదంటే పలానా విధానంలో బ్రిడ్జ్‌లు కన్‌స్ట్రక్ట్ అవ్వాలి. సో, దీనికి ఇంత ఖర్చు పెట్టాలి. ఎక్కడైతే డిమాండ్ ఉందో, అంటే ఏ శాఖలో అయితే డిమాండ్ ఉందో, ఆ డిమాండ్‌కి అనుగుణంగా ఎంత ఖర్చు పెట్టాలో నిర్ణయించేది ఈ యొక్క పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. నెక్స్ట్
టు ఎగ్జామైన్ కేసెస్ ఇన్వాల్వింగ్ లాసెస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులేటరీస్ అండ్ కీప్ ద సేమ్ బిఫోర్ పార్లమెంట్. అయితే ఫైనాన్షియల్‌గా ఎక్కడ ఎక్కువ ఖర్చవుతుంది, ఎక్కడ లాస్ అవుతున్నాం, ఇలాంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ కూడా ఎవరు చూసుకుంటారంటే, ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది చూసుకుంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ అసిస్టెడ్ బై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. దీన్నే మనం కాగ్ అంటాం. దీన్నే మనం కాగ్ అంటాం. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్. ఓకేనా? సో, ఇట్ ప్లేసెస్ ఇట్స్ రికమెండేషన్స్ అండ్ ఫైండింగ్స్ బిఫోర్ పార్లమెంట్ ఫర్ ఇట్స్ కన్సిడరేషన్. దీస్ 2 కమిటీస్ ఎక్సర్సైజ్ మచ్ కంట్రోల్ ఓవర్ ద ఎగ్జిక్యూటివ్. ఈ 2 కమిటీస్ కూడా ఎగ్జిక్యూటివ్‌కి అనుగుణంగా పనిచేస్తాయి. అంటే ఆ కేంద్ర క్యాబినెట్ ఏదైతే ఉందో, ఆ కేంద్ర క్యాబినెట్‌కి అనుగుణంగా పనిచేస్తాయి. అంటే కేంద్ర క్యాబినెట్‌కి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ ఇస్తూ ఉంటాయి. పలానా శాఖలో ఈ అవసరం ఏర్పడింది. లేదా పలానా దగ్గర ఈ లాస్ ఏర్పడింది. ఇలాంటి అన్నిట్లికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీతో పాటు ఇంతకుముందు మనం డిస్కస్ చేసినటువంటి ఎస్టిమేట్ కమిటీ కూడా తన రిపోర్ట్‌ని అది పార్లమెంట్‌కి ఇస్తే వీళ్ళు ఎగ్జిక్యూటివ్ బాడీకి ఇస్తారు. ఓకేనా? నెక్స్ట్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ. ఈ బిజినెస్ అడ్వైజరీ కమిటీ గురించి మనం ఒక 2 మాటలు మాట్లాడుకుంటే చాలు. ఎక్కువ అవసరం లేదు. ఇట్ డిస్కస్డ్ అండ్ డిసైడ్స్ ద మ్యాటర్స్ లైక్ అలాట్‌మెంట్ ఆఫ్ టైమ్ టు ఈచ్ స్టేజ్ ఆఫ్ ద బిల్, ఎక్స్‌టెన్షన్ ఆఫ్ సెషన్స్ ఎక్సెట్రా. ఇన్ కన్సిస్ట్ ఆఫ్ 15 మెంబర్స్ నామినేటెడ్ బై స్పీకర్ ఫ్రమ్ అమాంగ్ పార్టీ లీడర్స్ ఇన్ పార్లమెంట్. ఇట్ మీట్స్ 3 ఆర్ 4 టైమ్స్ ఎ సెషన్. సో, బిజినెస్ కమిటీ ఏంటంటే డిస్కస్ అండ్ డిసైడ్స్ ద మ్యాటర్స్ లైక్ అలాట్మెంట్ ఆఫ్ టైమ్ టు ఈచ్ స్టేజ్ ఆఫ్ ద బిల్. ఒక బిల్‌కి ఎంత టైం అవసరం అవుతుంది? లేదా ఒక పార్లమెంట్ సెషన్ నడాలంటే ఎన్ని రోజుల పాటు నడవాలి? ఇలాంటివన్నీ నిర్ణయించేది ఏదంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీ. బీఏసీ సమావేశం అంటారు దీన్ని. మీరు ఎప్పుడైనా సరే పార్లమెంట్ సమావేశాలు జరిగినా, లేదంటే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరిగినా బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు జరుగుతాయని తీర్మానం చేశారు అని మనకి న్యూస్‌లో వస్తూ ఉంటది. ఆ బీఏసీ అంటే ఏంటంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీ. ఒక బిల్‌కి ఎన్ని రోజులు కావాలి? ఒక బిల్‌ని ఆమోదం పొందడానికి ఎన్ని రోజులు పంపించాలి? లేదా ఒక సమావేశం, ఒక సెషన్‌లో ఎన్ని రోజుల పాటు సమావేశాలు జరగాలి? ఈ నిర్ణయాలన్నీ తీసుకునేది ఎవరంటే పార్లమెంట్ అడ్వైజరీ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో ఎంతమంది ఉంటారంటే 15 మంది సభ్యులుంటారు. ఎంతమంది ఉంటారు? 15 మంది సభ్యులు. వీళ్ళందరూ కూడా ఎవరి చేత నామినేట్ చేయబడతారంటే, ఆ రాష్ట్రంలో అయితే స్పీకర్ చేత, దేశంలో అయితే పార్లమెంట్‌లో లోక్‌సభ స్పీకరు, రాష్ట్రాల్లో అయితే అసెంబ్లీ స్పీకర్ చేత నామినేట్ చేయబడతారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమాంగ్ ద పార్టీ లీడర్స్ ఇన్ పార్లమెంట్. ఆ 15 మందిలో ప్రతి పార్టీ తరపు నుంచి ఒక పార్టీ లీడర్ ఉంటాడు ఖచ్చితంగా. ఓకేనా? సో, వీళ్ళు ఒక సెషన్‌కి ముందు 3 లేదా 4 సార్లు కలుస్తారు. అంటే ఒక సెషన్ టైమ్‌లో అంటే చూడండి ఇట్ మీన్స్ 3 ఆర్ 4 టైమ్ సెషన్స్. అంటే 3 లేదా 4 సార్లు ఆ సెషన్‌లో 3 లేదా 4 సార్లు సమావేశం అవుతారు. సో, ఇది బిజినెస్ అడ్వైజరీ కమిటీ. ఇక కమిటీ ఆన్ పిటిషన్స్ ఏంటంటే పీపుల్ సబ్మిట్ పిటిషన్స్ టు గవర్నమెంట్ ఎక్స్‌ప్రెసింగ్ దేర్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్. ప్రభుత్వానికి కొంతమంది ప్రజలు గాని, అంటే చాలామంది ప్రజలు కొన్ని పిటిషన్స్ పెట్టుకుంటారు. వీటిని ఎక్స్‌ప్రెస్ చేయడానికి వారి యొక్క డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి, వాటన్నిటిని పరిష్కరించడానికి లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఒక కమిటీ ఉంటుంది. దాన్నే కమిటీ ఆన్ పిటిషన్స్ అంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే ద కమిటీ డిస్కస్ ఆల్ సచ్ పిటిషన్స్ అండ్ కీప్స్ దెమ్ బిఫోర్ ద పార్లమెంట్ ఆఫ్ కన్సిడరేషన్. ఈ సమస్యలన్నింటినీ కూడా ఈ కమిటీ ఒకసారి రెక్టిఫై చేసుకొని, ఈ రెక్టిఫై చేసుకున్న తర్వాత ఈ సమస్యల్ని పార్లమెంట్ దృష్టికి తీసుకొస్తుంది. ఓకేనా? దేశంలో ఈ సమస్యలున్నాయి. పలానా రాష్ట్రంలో త్రాగునీరు సమస్య ఉంది. పలానా రాష్ట్రంలో రవాణా వ్యవస్థల్లో లోపం ఉంది. ఇలాంటి ఏవైతే ప్రాబ్లమ్స్‌కి లేదంటే డిఫికల్టీస్‌కి సంబంధించిన పిటిషన్స్ వచ్చాయో వాటన్నిటిని సవివరంగా అధ్యయనం చేసి, దాని మీద ఒక నివేదిక తయారు చేసి, పార్లమెంట్ సెషన్స్ అవ్వడానికి ముందు దాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. అంటే వీళ్ళు గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తారు. ఓకేనా? నెక్స్ట్ కమిటీ ఆన్ ప్రివిలేజెస్. ప్రివిలేజెస్‌కి సంబంధించిన కమిటీ. ఇట్ ఈస్ నామినేటెడ్ బై ద స్పీకర్. ఇట్ ఫంక్షన్స్ ఆర్ నాట్ ఎగ్జామిన్ ఎవ్రీ క్వెషన్ ఇన్వాల్వ్ బ్రీచ్ ఆఫ్ ద ప్రివిలేజెస్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ఎనీ కమిటీ. సో, వీళ్ళేం చేస్తారంటే ఈ ప్రివిలేజ్ కమిటీ వాళ్ళు
ప్రతి కమిటీ అంటే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ కమిటీలకు సంబంధించిన ఏ క్వెషన్ వచ్చినా సరే దానికి రెస్పాండ్ అయ్యేది ఎవరంటే వీళ్ళే. ఓకేనా? సో, ఇది ఆ కమిటీ. ఇందులో ఇంతమంది మెంబర్స్ ఉండాలని ఏం లేదు. స్పీకరే తనకు నచ్చినట్టు కొంతమంది చేత ఈ కమిటీని ఏర్పాటు చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి రూల్స్ కమిటీ. నియమ నిబంధనలు నిర్ణయించేటువంటి కమిటీ. ఇందులో ఇట్స్ ఫంక్షన్స్ ఈస్ కన్సిడర్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద హౌస్ అండ్ టు మేక్ నెసెసరీ రికమెండేషన్స్ టు పార్లమెంట్. ప్రభుత్వము పార్లమెంట్‌ని నిర్వహించడానికి అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. వేసవికాల సమావేశాలు జరుగుతాయి. శీతాకాల సమావేశాలు జరుగుతాయి. అయితే పార్లమెంట్‌ని నిర్వహించడానికి దానికి ఒక కమిటీనేస్తది. ఆ కమిటీకి ఒక అధ్యక్షుడు, కొంతమంది మెంబర్స్ ఉంటారు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఒక అసెంబ్లీ సమావేశాలు జరిగితే 14 రోజులు అనుకుంటే, ఆ 14 రోజులు సమావేశానికి ఎంత ఖర్చవుతుంది? భోజన సదుపాయాలకి ఎంత ఖర్చవుతుంది? లేదంటే ఆ పార్లమెంట్ నడడానికి అంటే పార్లమెంట్ నిర్వహించడానికి ఆ నిర్వహణ ఖర్చు ఎంతవుతుంది? వీటన్నిటిని చూసుకోవడానికి ఒక కమిటీనేస్తుంది. ఆ కమిటీయే రూల్స్ కమిటీ. వీళ్ళు కన్సిస్ట్ ఆఫ్ స్పీకర్ అండ్ 8 మెంబర్స్ నామినేటెడ్ బై హిమ్. స్పీకరు ఆ పార్లమెంట్‌లో 8 మంది ఎంపీలతో ఒక కమిటీని ఏస్తాడు. ఓకేనా? ఏ కమిటీని? ఈ రూల్స్ కమిటీని ఏస్తాడు. ఓకేనా? ఇది రూల్స్ కమిటీ. తర్వాత కమిటీ ఆన్ ప్రైవేట్ మెంబర్స్ బిల్ అండ్ రెజల్యూషన్స్. ప్రైవేట్ మెంబర్స్ బిల్‌కి మరియు రెజల్యూషన్‌కి సంబంధించి ఒక కమిటీ ఉంటుంది. అదేంటో ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ నామినేటెడ్ బై స్పీకర్. ఇది కూడా ఏదైనా సరే ప్రభుత్వంలో ఏదైనా కమిటీ భారత పార్లమెంట్‌లో ఏ కమిటీ ఏర్పడినా మాక్సిమం మాక్సిమం అక్కడ ఉన్నటువంటి స్పీకర్ చేతనే ఫార్మ్ అవుతుంది. ఓకేనా? సో, ఒక కమిటీ ఫార్మ్ అవ్వాలంటే స్పీకర్ వల్లనే అవుతుంది. మాక్సిమం అంటే 1, 2 కమిటీలు మాత్రమే ప్రభుత్వం తీసుకుంటుంది. క్యాబినెట్ తీసుకుంటుంది. ఓకేనా? చూడండి. ఇట్స్ ఫంక్షన్స్ ఆర్ టు అలాట్ టైమ్ టు ప్రైవేట్ మెంబర్స్, బిల్స్ అండ్ కేటగిరీస్ దెమ్ అకార్డింగ్ టు దేర్ నేచర్, అర్జెన్సీ అండ్ ఇంపార్టెన్స్. ఒక బిల్లుకి సంబంధించి దాని యొక్క అర్జెన్సీ, ఇంపార్టెన్స్ అంటే దాని యొక్క ఎంత అర్జెంటో లేదా అది ఎంత ఇంపార్టెంటో వాటిని బేస్ చేసుకొని వాటిని తొందరగా ప్రభుత్వం దృష్టికి లేదా పార్లమెంట్ దృష్టికి తీసుకురావడానికి ఈ ప్రైవేట్ మెంబర్స్ అనేవాళ్ళు మొదటగా ఈ కమిటీ దృష్టికి తీసుకురావాలి. వీళ్ళు ప్రభుత్వము లేదా పార్లమెంట్ దృష్టికి తీసుకొస్తారు. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇట్ హ్యాస్ ద రైట్ టు ఫిక్స్ టైమ్ లిమిట్ ఆల్సో. దీనికి ఒక టైమ్ లిమిట్ కూడా ఉంటుంది. సో, ఇది ఎంత వేగంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. సో, మరీ అర్జెంట్ అయితే ఒక నెలలోపే ప్రభుత్వం దృష్టికెళ్తుంది. లేదా ఒకవేళ పర్లేదు అనుకుంటే ఒక 6 నెలల వరకు దాన్ని హోల్డ్‌లో పెడతారనమాట. ఇంకా చూసుకున్నట్లయితే ఎనిమిదో కమిటీ ఏంటంటే కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్. సబార్డినేట్ లెజిస్లేషన్ మీద ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఏం చేస్తుందంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 15 మెంబర్స్ నామినేటెడ్ బై ద స్పీకర్. 15 మంది ఎంపీలతో స్పీకరు ఒక కమిటీని నామినేట్ చేస్తాడు. అది ఏ కమిటీ అంటే సబార్డినేట్ లెజిస్లేషన్. ఓకే. సబార్డినేట్ లెజిస్లేషన్‌లో కూడా 15 మెంబర్స్ ఉంటారు. ఇందాకల ఆల్రెడీ మనం చెప్పాం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో కూడా 15 మంది లోక్‌సభ ఎంపీలు ఉంటారు. 7 రాజ్యసభ ఎంపీలు ఉంటారని చెప్పాం. ఓకేనా? సో, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఫంక్షన్ ఈస్ టు సీ వెదర్ ద పవర్స్ delegated by parliament have been used by the executive within the limits or not. ఈ కమిటీ ఏం చేస్తదంటే ఎగ్జిక్యూటివ్ యొక్క పవర్స్ ఏవైతే ఉంటాయో ఆ పవర్స్‌ని వారి యొక్క లిమిట్స్ ఆర్ నాట్ అంటే వారి లిమిట్స్‌కు అనుగుణంగా అంటే ఒక ఎంపీ గాని, ఒక ఉదాహరణకి ఒక ప్రధానమంత్రి లేదా ఆయనతో ఉన్నటువంటి మంత్రి మండలి వారికంటూ కొన్ని పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్‌కి అనుగుణంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారా? లేదా వారి యొక్క పవర్స్‌ని దాటి వ్యవహరిస్తున్నారా? ఇలాంటివన్నీ చూసుకునేది ఈ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ. ఇంకా మనం చూసుకున్నట్లయితే కమిటీ ఆన్ గవర్నమెంట్. ప్రభుత్వం మీద కూడా ఒక కమిటీ ఉంటుంది. అదేంటో ఒకసారి చూసినట్లయితే అష్యూరెన్స్ ఈజ్ ఏ యూనిక్ ఇన్నోవేషన్ ఇన్ ద కమిటీ స్ట్రక్చర్. ఫస్ట్ ఇట్ వాస్ కాన్స్టిట్యూటెడ్ ఆన్ డిసెంబర్ 1, 1953. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ మీద కమిటీ ఎప్పుడొచ్చిందంటే 1953 డిసెంబర్ 1 తేదీన వచ్చింది. ఓకేనా? ఇది అంటే మనకి స్వతంత్రం వచ్చినటువంటి ఇండిపెండెన్స్ వచ్చిన ఒక 6 సంవత్సరాల తర్వాత. నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు వచ్చింది ఈ కమిటీ. ఇట్ స్ట్రక్చర్స్ ప్రామిసెస్ అండ్ అష్యూరెన్సెస్ దట్ ఆర్ గివెన్ బై మినిస్ట్రీస్. మినిస్ట్రీస్‌కి సంబంధించి కొన్ని ప్రామిసెస్ లేనటువంటి అష్యూరెన్సెస్‌ని ఇది కల్పిస్తూ ఉంటుంది. సో, దెన్ ద రిపోర్ట్ ఈస్ సెంట్ టు పార్లమెంట్
అబౌట్ ద ఎక్స్‌టెంట్ టు విచ్ దే ఆర్ ఫుల్‌ఫిల్డ్. సో, ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో, మంత్రులు ఎవరైతే ఉన్నారో, వారి శాఖలకు సంబంధించి ఏ విధమైనటువంటి విధి విధానాలు, ఏ విధమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించాలి, వాళ్ళ యొక్క విధి విధానాలు ఏంటి అని చూపిస్తూ, దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేసి పార్లమెంట్ ముందుకు తీసుకొస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఇందులో చివరిది నాన్న హౌస్ కమిటీ అండ్ లైబ్రరీ కమిటీ. 10 ఉన్నాయి మొత్తం. ఇది చివరి కమిటీ. సో, ఇదేంటి చేస్తదంటే, ద ఫస్ట్ వన్ లుక్స్ ఆఫ్టర్ హౌసింగ్ నీడ్స్ ఆఫ్ ఎంపీస్. ఎంపీస్ యొక్క గృహ అవసరాలు. అంటే ఎంపీలు ఢిల్లీలో ఉంటారు కదా! చాలామంది ఇక్కడంటే ఉంటారు గానీ, కొంతమంది మంత్రులు, ఎంపీలు ఢిల్లీలోనే ఉంటారు. వారి యొక్క హౌసింగ్ నీడ్స్ అంటే గృహ అవసరాలు. వారు ఉండడానికి వసతులు గాని, వారు ఉండడానికి వారి కుటుంబ సభ్యులు ఉండడానికి హౌస్ అవసరం. అదే విధంగా హౌస్ మేనేజ్‌మెంట్ అవసరం. అంటే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి సరుకులకు గాని, లేకపోతే ఇంటి ఖర్చులు గాని, ఇవన్నీ చూసేది ఎవరంటే ఈ హౌస్ కమిటీయే చూసుకుంటుంది. అంటే వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకివ్వబడినటువంటి క్వార్టర్స్‌లో వాళ్ళని ఇస్తది. అదే విధంగా వాళ్ళ యొక్క అన్ని ఖర్చులు కూడా పార్లమెంటే భరిస్తది. సో, ఒక ఎంపీకి లేదంటే ఒక మినిస్టర్‌కి లేదంటే ఒక ప్రధానమంత్రికి ఎంత అవసరమవుతుంది? ఎంత ఖర్చవుతుంది? ఇదంతా చూసుకునేది హౌస్ కమిటీ. వాళ్ళకి అవసరమైనటువంటి ఇల్లు, గృహ సదుపాయము, వారికి ఇవ్వాల్సిన క్వార్టర్స్ ఇవన్నీ కూడా ఇదే చూసుకుంటుంది. ఓకేనా? ద సెకండ్ వన్ అడ్వైజెస్ ద స్పీకర్ ఆన్ మ్యాటర్స్ కనెక్టెడ్ విత్ లైబ్రరీ. సో, ఈ లైబ్రరీ కమిటీ ఏం చేస్తుందంటే స్పీకర్‌తో ద సెకండ్ వన్ అడ్వైస్ ద స్పీకర్. ఈ లైబ్రరీ కమిటీ అనేది స్పీకర్‌కి అడ్వైస్ ఇస్తుంది. దేని మీద అంటే మ్యాటర్స్ కనెక్టెడ్ విత్ లైబ్రరీ. లైబ్రరీతో కనెక్ట్ అయినటువంటి విషయాలన్నింటి మీద స్పీకర్‌కి అడ్వైస్ ఇచ్చేది, సలహాలు ఇచ్చే కమిటీ ఏదంటే ఈ లైబ్రరీ కమిటీ. ఇవి నాన్న భారత పార్లమెంట్‌లో 10 రకాల కమిటీలుంటాయి. ఈ 10 రకాల కమిటీలు ఒక్కొక్క కమిటీ తన పరిధిలో ఉన్నటువంటి పనుల మీద కూలంకషంగా అధ్యయనం చేసి, రిపోర్ట్ తయారు చేసి, అయితే పార్లమెంట్‌కి లేదంటే ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తుంది. ఓకేనా? సో, ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఓకేనా? సో, ఫస్ట్ క్వెషన్ మనం ఎంత అయితే ఇంట్రెస్ట్‌తో నేర్చుకున్నామో, సెకండ్ క్వెషన్ ఫస్ట్ క్వెషన్ లెజిస్లేచర్ గురించి నేర్చుకున్నాం. సెకండ్ క్వెషన్ పార్లమెంట్‌లో ఉన్నటువంటి వివిధ రకాల కమిటీల గురించి నేర్చుకున్నాం. ఓకేనా? ఈ యూనిట్‌లో ఉన్నటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటో ఒకసారి చూడండి నాన్న. రైట్ అబౌట్ ద సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. భారతదేశంలో 3 శాఖలు ప్రధానంగా ప్రభుత్వంలో ఉన్నాయి. మొదటిదొచ్చేసి లెజిస్లేచర్ కార్యనిర్వాహక శాఖ, రెండోదొచ్చేసి ఎగ్జిక్యూటివ్ పరిపాలనా శాఖ, మూడోదొచ్చేసి జ్యుడిషియరీ న్యాయశాఖ. సో, ఇందులో శాసన నిర్మాణ శాఖ లెజిస్లేచర్ అయితే, ఎగ్జిక్యూటివ్ వచ్చేసి కార్యనిర్వాహక శాఖ లేదా పరిపాలనా శాఖ, మూడోదొచ్చేసి జ్యుడిషియరీ. ఏ శాఖకి ఆ శాఖ వాటి యొక్క పవర్స్ ఏంటి? అంటే ఒక జ్యుడిషియరీ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి ఏ పవర్స్ ఇవ్వబడ్డాయి. లేదంటే ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే ఉందో దానికి ఏ పవర్స్ ఇవ్వబడ్డాయి. ఈ పవర్స్ అన్నిటిని సెపరేట్ చేస్తూ అంటే వాటికి కేటాయించబడినటువంటి పవర్స్ గురించి మనకి ఈ క్వెషన్ అడిగాడు. సో, ఈ క్వెషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇందులోనే ఎగ్జిక్యూటివ్ పవర్స్ గురించి అడగొచ్చు. లేదా జ్యుడిషియరీ పవర్స్ గురించి అడగొచ్చు. లేదంటే లెజిస్లేచర్ పవర్స్ గురించైనా అడగొచ్చు. కాబట్టి ఈ క్వెషన్ మీకు ఎస్సేతో పాటు షార్ట్ ఆన్సర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? చాలా ఈజీగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు మీ కాన్సంట్రేషన్ దీని మీద పే చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో, ముందుగా దీని ఇంట్రడక్షన్ ఏంటో ఒకసారి చూద్దాం నాన్న. ద డాక్ట్రైన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ refers to the distribution of various powers among the legislative, executive, and judicial branches of government and the relationship between the three branches of government. సో, గవర్నమెంట్‌లో 3 బ్రాంచెస్ ఉంటాయని ఇప్పుడే చెప్పాం. ఆ 3 బ్రాంచెస్ ఒకటి లెజిస్లేచర్, ఇంకొకటి ఎగ్జిక్యూటివ్, మూడోదేమో జ్యుడిషియరీ. వీటికి ఒకదానితో ఒకటి ఉన్నటువంటి సంబంధాలకు అనుగుణంగా ఈ మూడిట్లికి కూడా కొన్ని పవర్స్ అనేవి ఇవ్వబడ్డాయి. అవేంటో ఒకసారి మనం చూసినట్లయితే దిస్ రిడ్యూసెస్ ద పాసిబిలిటీ ఆఫ్ ఆర్బిటరీ ఓవర్ రీచ్ బై ద గవర్నమెంట్ యాస్ ఇట్ రిక్వైర్స్ ద అప్రూవల్ ఆఫ్ ద 3 బ్రాంచెస్ ఫర్ మేకింగ్, ఇంప్లిమెంటింగ్ అండ్ మెయింటైనింగ్ లాస్. సో, ఈ 3 కూడా ఏం చేస్తాయంటే, ఒకటేమో చట్టాల్ని తయారు చేస్తుంది. అదే లెజిస్లేచర్. ఇంకొకటేమో చట్టాల్ని ఇంప్లిమెంటింగ్ చేస్తుంది. అంటే అమలు చేస్తుంది. దాన్నే ఎగ్జిక్యూటివ్ అంటాం. ఇంకొకటేమో మెయింటైనింగ్ చట్టాల్ని వ్యాఖ్యానిస్తుంది. దాన్నే జ్యుడిషియరీ అంటాం. ఓకేనా? ఒక దేశంలో చట్టాలను నిర్మించడానికి ఒక శాఖ ఉంటుంది. చట్టాలను అమలు చేయడానికి ఒక శాఖ ఉంటుంది. ఆ చట్టాల్లో ఏమైనా లోపాలుంటే దాన్ని వ్యాఖ్యానించడానికి ఒక శాఖ ఉంటుంది.
సో అవే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఎన్ష్యూరింగ్ ద సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఇక్కడ ఈ 3 శాఖలకి రాజ్యాంగబద్ధంగా కొన్ని ఆర్టికల్స్ ద్వారా దేనికి ఏ పవర్స్ ఇవ్వబడ్డాయో తెలియజేయబడింది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్టికల్ 50. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 50 అనేది ఏం తెలియజేస్తుంది? ద స్టేట్ షల్ టేక్ స్టెప్స్ టు సెపరేట్ ద జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ బాడీ నుంచి అంటే కార్యనిర్వాహక శాఖ నుంచి ఈ న్యాయ శాఖను వేరు చేస్తూ ఒక ఒక స్టేట్ అనేది స్టెప్ తీసుకోవచ్చు. అంటే స్టెప్ తీసుకోవడం కాదు, అందులో నుంచి దాన్ని వేరు చేయాలి. ఇది మన భారత రాజ్యాంగం చెప్తుంది. అంటే భారతదేశంలో జ్యుడిషియరీ అనేది ఎగ్జిక్యూటివ్ నుంచి సెపరేట్ అవ్వాలి అని తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 50. ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్ 121 టు 211, 121 ఆర్టికల్ నుంచి 211 ఆర్టికల్ వరకు ఈ పవర్స్ యొక్క అంటే ఈ లెజిస్లేచర్ ఏదైతే ఉందో అది, జ్యుడిషియరీ, మరి అదే విధంగా ఎగ్జిక్యూటివ్, ఈ మూడిట్ల మధ్య పవర్స్ సెపరేట్ చేయడంలో ఒక విషయాన్ని ప్రాముఖ్యంగా చెప్తున్నాయి. ఏ ఆర్టికల్స్? 121 నుంచి 211 వరకు. అవి ఏం చెప్తున్నాయో చూడండి ఒకసారి. జ్యుడిషియల్ కాండక్ట్ ఆఫ్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్ కెనాట్ బి డిబేటెడ్ ఇన్ పార్లమెంట్ అండ్ ద స్టేట్ లెజిస్లేచర్. దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు. ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులు. ఆ హైకోర్టు జడ్జి కానీ, సుప్రీంకోర్టు జడ్జి కానీ, ఆ దేశం మన దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ కానీ లేదా స్టేట్ లెజిస్లేచర్ కానీ వీళ్ళకి అనుగుణంగా వీళ్ళ యొక్క కంట్రోల్లో ఉండడానికి లేదు. వాళ్ళు సపరేట్గా ఇండివిజువల్గానే ఉండాలి. అంటే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి మన భారతదేశ పార్లమెంటుకు అనుగుణంగా పనిచేయడు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ స్టేట్ లెజిస్లేచర్ అంటే ఏ రాష్ట్ర హైకోర్టు అయితే ఆ స్టేట్ లెజిస్లేచర్‌కి అనుగుణంగా పనిచేయడు. ఎందుకంటే మన దేశంలో న్యాయశాఖ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి శాఖ. ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్ 122 అండ్ 212, 122, 212 ఈ ఆర్టికల్స్ ఏం తెలియజేస్తున్నాయంటే వాలిడిటీ ఆఫ్ ప్రొసీడింగ్ ఆఫ్ పార్లమెంట్ లెజిస్లేచర్ కెన్ నాట్ బి క్వెషన్డ్ ఇన్ ఎనీ కోర్ట్. సో పార్లమెంట్ ప్రొసీడింగ్స్‌కి సంబంధించి వ్యాలిడిటీ ఏదైతే ఉందో ఆ కాలాన్ని ఎక్కడ కూడా ఏ కోర్ట్‌లో కూడా క్వెషన్ చేయకూడదు అని తెలియజేస్తున్న ఆర్టికల్స్ ఏంటంటే 122 టు 212. నెక్స్ట్ ఇందులో మనం ఆర్టికల్ 361 చూసినట్లయితే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 361 ఏం చెప్తుందంటే ద ప్రెసిడెంట్ ఆర్ ద గవర్నర్ షల్ నాట్ be accountable any court for the exercise and performance of the powers and duties of his office. ఒక భారత ప్రెసిడెంట్ కానీ లేదా భారతదేశంలో ఉన్నటువంటి స్టేట్ గవర్నర్స్ కానీ ఏ సుప్రీం కోర్టుకి కానీ హైకోర్టుకి కానీ ఆన్సరబుల్గా ఉండాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు పవర్లో ఉండేటప్పుడు అంటే ప్రెసిడెంట్గా పనిచేస్తున్నప్పుడు కానీ గవర్నర్గా పనిచేస్తున్నప్పుడు కానీ వారి మీద కోర్టుల్లో కేసులు వేయకూడదు. ఓకేనా? ఇది ఆర్టికల్ 361 చెప్తుంది. ఇంకా మనం చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు ఎందుకు ఈ ఆర్టికల్స్‌ని తీసుకొచ్చారు? ఎందుకు పవర్స్ సెపరేట్ చేశారో మనం ఒకసారి చూసినట్లయితే ద కాన్సెప్ట్ ఫస్ట్ అపేర్డ్ ఇన్ ద రైటింగ్స్ ఆఫ్ అరిస్టాటిల్ ఇన్ ద 4th century BCE. ఈ కాన్సెప్ట్ అనేది ఈ జ్యుడిషియరీ లేదంటే లెజిస్లేచరు లేదా ఎగ్జిక్యూటివ్ వీటి పవర్ సెపరేషన్ అనేది 4వ శతాబ్దంలో అరిస్టాటిల్ యొక్క విధానాలకు అనుగుణంగా వచ్చింది. సో మొట్టమొదటిసారిగా దీన్ని అప్రోచ్ అయింది లేదా దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే అరిస్టాటిల్. అసలేంటి ఇతను చెప్తున్నాడంటే ఇన్ విచ్ హీ డిస్క్రైబ్డ్ 3 గవర్నమెంటల్ ఏజెన్సీస్ యాజ్ ద జనరల్ అసెంబ్లీ, ద పబ్లిక్ అథారిటీస్ అండ్ ద జ్యుడిషియరీ. సో ఇలాగా జనరల్ అసెంబ్లీని, పబ్లిక్ అథారిటీస్‌ని, అదేవిధంగా జ్యుడిషియరీని ఈ 3 బ్రాంచెస్‌ని 4వ శతాబ్దంలోనే అరిస్టాటిల్ పేర్కొన్నాడు. ఎస్ సిమిలర్ కాన్సెప్ట్స్ వాజ్ ఫాలోడ్ ఇన్ ద ఎనిసెంట్ రోమన్ రిపబ్లిక్. సో ఈయనంటూ పేర్కొన్నటువంటి ఈ 3 విధానాల్ని అంటే పరిపాలన చేయడానికి ఒక విధానం ఉండాలి. అదేవిధంగా న్యాయాన్ని అందించడానికి ఒక విధానం ఉండాలి. సో చట్టాలను చేయడానికి ఒక విధానం ఉండాలని అప్పట్లో 4వ శతాబ్దంలోనే అరిస్టాటిల్ తెలియజేస్తే ఇలాంటి దగ్గర దగ్గర కాన్సెప్ట్‌నే రోమన్స్ వారి పరిపాలనా విధానంలో ప్రవేశపెట్టారు. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే ఇన్ మోడర్న్ టైమ్స్ ప్రస్తుత రోజుల్లో
ద 18th సెంచరీ 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ ఫిలాసఫర్ మాంటెస్క్యూ ఫార్ములేటెడ్ ద థియరీ ఇన్ ద మోస్ట్ సిస్టమేటిక్ అండ్ సైంటిఫిక్ మేనర్ ఇన్ హిస్ బుక్ ద స్పిరిట్ ఆఫ్ లాస్. సో మోడర్న్ టైంలో 18th సెంచరీ 18వ శతాబ్దంలోని ప్రముఖ ఫిలాసఫర్ అయినటువంటి మాంటెస్క్యూ కూడా తన పుస్తకమైనటువంటి ద స్పిరిట్ ఆఫ్ లాస్, ఇది ఆయన రాసినటువంటి బుక్ అండి. ఈ బుక్లో కూడా ఈ విధానాన్ని వివరిస్తూ రాశాడనమాట. సో హిస్ వర్క్ వాజ్ బేస్డ్ ఆన్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇంగ్లీష్ సిస్టమ్. అతని వర్క్ అనుగుణంగా, ఆయన యొక్క విధానాలకు అనుగుణంగానే ఇంగ్లీష్ సిస్టమ్ కూడా నడిచింది. అంటే బ్రిటిష్ వారి సిస్టమ్. విచ్ మేడ్ ఏ గ్రేటర్ డిస్టింక్షన్స్ బిట్వీన్ ద త్రీ బ్రాంచెస్ ఆఫ్ గవర్నమెంట్. దిస్ ఐడియా వాస్ ఫర్దర్ డెవలప్డ్ బై జాన్ లాక్. సో ఇదే విధానం బ్రిటిష్ వారు కూడా తీసుకొని వచ్చారు. వారు కూడా ఆ విధానాన్ని ప్రోత్సహించారు. అయితే ఫర్దర్‌గా దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే జాన్ లాక్ దీన్ని డెవలప్ చేశాడు. ఓకేనా? నెక్స్ట్ చూడండి నాన్న. సిగ్నిఫికెన్స్ ఆఫ్ డాక్ట్రైన్. సో దీనిలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ద డాక్ట్రైన్ ప్రివెంట్స్ అట్రాసిటీ ఫ్రమ్ ద క్రీపింగ్ ఇంటూ డెమోక్రటిక్ సిస్టమ్. డెమోక్రటిక్ సిస్టంలో అట్రాసిటీని ఇది దూరపరిచింది. ఇట్ ప్రొటెక్ట్స్ సిటిజన్స్ ఫ్రమ్ ఆర్బిటరీ రూల్. ఆర్బిటరీ రూల్ నుంచి ఆ దేశ ప్రజలను కాపాడుతుంది. ఇంకా చెప్పాలంటే దిస్ డాక్ట్రైన్ రిఫైన్స్ టు ద ఫ్యాక్ట్ దట్ ద త్రీ పవర్స్ ఆఫ్ గవర్నమెంట్ షుడ్ నాట్ బి వెస్టెడ్ ఇన్ వన్ పర్సన్ ఆర్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్. ఈ మూడు బ్రాంచెస్ కూడా తమ అధికారాన్ని ఒక వ్యక్తి మీద కానీ లేదా ఒక సమూహం మీద కానీ, అది కనీసం ఒక్క వ్యక్తి మీద కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు. ఇంకా చూసుకున్నట్లయితే దేర్ఫోర్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద డాక్ట్రైన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ కెన్ బి సమ్మరైజ్డ్ యాజ్ ఫాలోస్. ఈ పవర్స్ సెపరేట్ అనేది ఏ విధంగా సమ్మరైజ్ చేస్తామంటే ఫస్ట్ వన్ వచ్చేసి అవాయిడ్స్ ట్రైనింగ్. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ప్రొటెక్ట్స్ ఇండివిజువల్ లైబిలిటీ. వ్యక్తిగత స్వేచ్ఛ కానీ వ్యక్తిగత సౌభ్రాతత్వం, అంటే వారి యొక్క వ్యక్తిగతానికి సంబంధించినటువంటి ఇండివిజువాలిటీ అనేది ప్రొటెక్ట్ చేయబడుతుంది. అదేవిధంగా హెల్ప్స్ ఇన్ క్రియేటింగ్ ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్. ఒక ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేటివ్ అంటే ప్రజలందరికీ పరిపాలన అనేది చాలా సౌకర్యవంతంగా అందాలంటే ఈ మూడు బ్రాంచెస్ దేనికి అవి సపరేట్ అయ్యి ఉండాలి. నెక్స్ట్, ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఇస్ మెయింటైన్డ్. న్యాయశాఖ యొక్క స్వయం పద్ధతి అనేది ఇక్కడ మెయింటైన్ చేయబడాలి. అంటే న్యాయశాఖ ఎవరి ఒత్తిళ్ళకి తల వంచకూడదు. దేశంలో ప్రధానమంత్రి ఆజ్ఞలకు అనుగుణంగా సుప్రీంకోర్టు పనిచేయకూడదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రికి అనుగుణంగా హైకోర్టు పనిచేయకూడదు. న్యాయశాఖ అనేది ఇండిపెండెంట్‌గా ఉండాలి. ఇది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రివెంట్స్ ద లెజిస్లేచర్ ఫ్రమ్ ఎనాక్టింగ్ ఆర్బిటరీ ఆర్ అన్‌కాన్స్టిట్యూషనల్ లాస్. అంటే రాజ్యాంగబద్ధం కానటువంటి చట్టాల నుంచి ప్రజలని, సిటిజన్స్‌ని కాపాడే బాధ్యత ఈ మూడిట్లకి ఉంది. సో ఒకవేళ ప్రభుత్వం ఎలాంటి చట్టాలను తీసుకొచ్చినా, ఆ లెజిస్లేచర్‌లో ఎలాంటి తప్పుడు చట్టాలు చేసినా, ఈ యొక్క జ్యుడిషియరీ అనేది దాన్ని వ్యతిరేకించాలి. సో ఈ 3 సెపరేట్‌గా ఉండడం వల్ల లెజిస్లేచర్‌లో ఏదైనా ఒక బిల్లు, తప్పుడు బిల్లు పాస్ అవ్వకుండా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు అనేవారు అడ్డుకోవచ్చు. ఒకవేళ అక్కడ బిల్ పాస్ అయిపోయింది. ఆ బిల్లుకు అనుగుణంగా ఎవరైనా నష్టపోతే దాన్ని కోర్ట్‌లో క్వెషన్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది ఒక కారణం. ఇక్కడ లెజిస్లేటివ్ పవర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో లెజిస్లేటివ్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి ఇవ్వబడిన పవర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. టు గవర్న్ ద కంట్రీ ఎఫెక్టివ్‌లీ వి నీడ్ పాలిసీస్ అండ్ లాస్. ఈ లెజిస్లేటివ్ ఏం చేస్తదంటే దేశ అవసరాలకు అనుగుణంగా, ఏంటమ్మా? దేశ అవసరాలకు అనుగుణంగా చట్టాలని, పాలిసీస్‌ని తయారు చేస్తుంది. చట్టాలని, పాలిసీస్‌ని తయారు చేస్తుంది. అదేవిధంగా ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద లెజిస్లేటర్ టు ఫార్ములేట్ పాలిసీస్ అండ్ లాస్ టు గవర్న్ ద కంట్రీ. చట్టాలు, పాలసీలు, విధానాలను తయారు చేసి ప్రభుత్వాన్ని పరిపాలించేటువంటి బాధ్యతను ఎవరు తీసుకుంటారంటే ఈ లెజిస్లేటివ్ పవర్స్. అంటే చట్టాలు చేయడం, ఆ చట్టాలని ప్రజల యొక్క ఇంప్లిమెంటేషన్ కోసం అనేక విధాలుగా రూపొందించడం, ఈ బాధ్యత అంతా ఎవరు తీసుకుంటారంటే లెజిస్లేటివ్ తీసుకుంటుంది. ఇంకా చూసినట్లయితే టు ఎన్ష్యూర్ దట్ దీస్ ఫంక్షన్స్ ఆర్ ప్రాపర్లీ పెర్ఫార్మ్డ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ 2 హౌసెస్. ఈ చట్టాలను తయారు చేయడానికి భారతదేశంలో 2 సభలు, అంటే రాజ్యాంగబద్ధంగా 2 సభలు ఉన్నాయి. ఆ 2 సభలు ఏంటంటే ఒకటి లోక్‌సభ, రెండోది లోవర్ హౌస్ అండ్ ద రాజ్యసభ ఆర్ ద అప్పర్ హౌస్. సో భారతదేశంలో పార్లమెంట్‌లో ఉన్నటువంటి లోక్‌సభని లోవర్ హౌస్ అని పిలుస్తాం. రాజ్యసభని అప్పర్ హౌస్ అంటాం. అంటే ఇది దిగువ సభ. ఏది? లోక్‌సభ.
రాజ్యసభని ఎగువ సభ అని పిలుస్తాం. లేదా పెద్దల సభ అని పిలుస్తాం. ఓకేనా? ఈ 2 సభల్లో అంటే ఈ 2 హౌసెస్‌లో మనకి ఈ చట్టాలనేవి తయారవుతాయి. ఇంకా మనం చూసినట్లయితే టుగెదర్ దీస్ హౌసెస్ ఎన్ష్యూర్ దట్ ద లెజిస్లేటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ ప్రాపర్‌లీ పెర్ఫార్మ్డ్ బై ద పాసింగ్ రిలవెంట్ లాస్ అండ్ ఫార్మింగ్ సిటిజన్ ఫ్రెండ్లీ పాలిసీస్. ఈ 2 సభలు కూడా సిటిజన్స్‌కి ప్రజలకి ఆ దేశ ప్రజలకి ముఖ్యంగా మన దేశ ప్రజలకు అనుగుణంగా చట్టాలను చేయడానికి ఈ 2 ఆ చట్టాల ఫార్మింగ్ యొక్క బాధ్యతని లోక్‌సభ, రాజ్యసభ 2 కూడా నిర్వర్తిస్తూ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ పవర్స్. ఎగ్జిక్యూటివ్ సిస్టమ్‌కి అంటే పరిపాలనా విభాగానికి లేదా కార్యనిర్వాహక విభాగానికి ఏ విధమైనటువంటి పవర్స్ ఇవ్వబడ్డాయి. చూడండి. ఆఫ్టర్ ద లాస్ ఆర్ డ్యూలీ ఫార్మ్డ్ అండ్ పాస్డ్, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఫాల్స్ ఆన్ ద ఎగ్జిక్యూటివ్ బాడీ. సో, ఒకసారి పార్లమెంట్‌లో చట్టాలు చేయబడిన తర్వాత అంటే లోక్‌సభలో, రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టబడి అది ఆమోదం పొంది రాష్ట్రపతి సంతకం ద్వారా ఆ బిల్ అనేది చట్టంగా మారిన తర్వాత ఆ చట్టాన్ని అమలుపరిచే బాధ్యత ఎవరిది అంటే ఈ ఎగ్జిక్యూటివ్ బాడీది. సో, ఎగ్జిక్యూటివ్‌కి ఆ పవర్ ఇచ్చారు. సింపుల్‌గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. 2009లో మనకి ఆర్‌టీఏ యాక్ట్ వచ్చింది. రైట్ టు ఎడ్యుకేషన్. అంటే 6-14 సంవత్సరాల పిల్లలకి ఖచ్చితంగా ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్య అని అందించాలి అని 2009లో చట్టం చేశారు. సో, చట్టం చేసినంత వరకే పార్లమెంట్. ఆ చట్టం ప్రజల్లోకి వెళ్లి అమలవ్వాలి. ఖచ్చితంగా కింద స్థాయి, గ్రామ స్థాయిలో కూడా ఆ చట్టం అమలవ్వాలంటే ఆ బాధ్యతను ఎవరు తీసుకుంటారంటే ఎగ్జిక్యూటివ్ బాడీ తీసుకుంటుంది. ఓకేనా? నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ద అదర్ కన్సర్న్ బాడీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ టాస్క్. అయితే స్టేట్ గవర్నమెంట్లు కానీ ఇతర కన్సర్న్ బాడీస్ ఎవరైతే ఉన్నారో అంటే రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను అమలు చేసే బాధ్యతను తీసుకుంటాయి. నెక్స్ట్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆర్ ఇంటర్ డిపెండెంట్ ఫంక్షన్స్. న్యాయశాఖ యొక్క పనులు కానీ లెజిస్లేటివ్ పనులు కానీ లేదంటే మనకి ఎగ్జిక్యూటివ్ పనులు గాని, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇండిపెండెంట్‌గా ఉంటాయి. ఏది ఒకదాని మీద డిపెండ్ అయ్యి ఉండవు. ఓకేనా? చూడండి. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్ అండ్ పాలిసీస్ ఈస్ ఎన్ష్యూర్డ్ బై ద ఎగ్జిక్యూటివ్ ఆఫీస్. ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ అనేది ఆ చట్టాలని, పాలిసీస్‌ని ఇంప్లిమెంటేషన్ చేస్తది. ఇంకా చూసినట్లయితే దీస్ ఆఫీసర్స్ బిలాంగ్ టు ద ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ క్యాబినెట్ అట్ ద కంట్రోల్ లెవెల్ సెంట్రల్ లెవెల్. కేంద్రంలో ఈ పనులు ఎవరు చేస్తారంటే ప్రధానమంత్రి, అతని మంత్రిమండలి చేస్తది. At the administrative level, civil servants are responsible for ensuring that all policies introduced by the government are properly implemented and that is benefits reach the people. అయితే ప్రభుత్వం చేసే చట్టాలు గాని, ప్రభుత్వం తెచ్చిన పాలిసీలు గాని కింద స్థాయిలో ప్రజలకు అందాలంటే సివిల్ సర్వెంట్స్ అంటే ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ అధికారులుగా ఉన్నటువంటి సివిల్ సర్వెంట్స్ కింద స్థాయి వరకు ఆ చట్టాలు వెళ్ళడానికి కింద స్థాయి వరకు ఆ పాలిసీలు వెళ్ళడానికి దాని యొక్క రెస్పాన్సిబిలిటీని ఎవరు తీసుకుంటారంటే ఈ సివిల్ సర్వెంట్స్ తీసుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ జ్యుడిషియల్ పవర్స్. న్యాయపరమైనటువంటి అంటే ఒక న్యాయశాఖకి సుప్రీం కోర్ట్‌కి ఏ ఏ అధికారాలు ఇవ్వబడ్డాయి? రాష్ట్రాల్లో హైకోర్టులకి ఏ ఏ అధికారాలు ఇవ్వబడ్డాయో ఒకసారి చూద్దాం. వన్స్ రూల్స్ ఆర్ ఫార్మ్డ్ and remedies are provided for their violation, and it is imperative that there be an institution to monitor the proper observance of these rules. ఒకసారి చట్టము చేసిన తర్వాత ఆ చట్టంలో ఏ ఏ నియమ నిబంధనలు ఉన్నాయి, ఆ చట్టంలో ఏ విధమైనటువంటి రూల్స్ అనేవి ఫాలో చేయబడ్డాయి, వీటన్నింటినీ ఒకసారి ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఆ రూల్స్ ఫాలో అవుతున్నాయా లేదా, దానికి వ్యతిరేకంగా ఏవైనటువంటి పనులు జరుగుతున్నాయా. ఇప్పుడు ఉదాహరణకి రైట్ టు యాక్ట్ ప్రకారం ఇందాకలా ఆల్రెడీ చెప్పుకున్నాం. 6-14 సంవత్సరాల పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని. అంటే గవర్నమెంట్ బడుల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని. అది చట్టం చేయబడింది. ఆ చట్టాన్ని ఎవరు అమలు చేస్తున్నారు? ఎగ్జిక్యూటివ్ బాడీ. అంటే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి, మంత్రిమండలి వాళ్ళ కిందన ఉన్నటువంటి ఈ సివిల్ సర్వెంట్స్ అందరూ దాన్ని చేస్తారు. ఒకవేళ 6-14 సంవత్సరాలలోపు పిల్లల్ని పాఠశాలలో కాకుండా పనిలో పెట్టుకున్నట్లయితే అప్పుడు వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటువంటి శాఖ ఏదంటే జ్యుడిషియరీ యాక్ట్. అంటే ఒకసారి రూల్స్ అనేవి ఫార్మ్ అయిన తర్వాత అవి ఫాలో అవుతున్నారా లేదా? సో, దాంట్లో ఏవైనా లోపాలు ఉన్నాయా లేదా అనేది అబ్జర్వ్ చేసేటువంటి బాధ్యత ఎవరిదంటే జ్యుడిషియల్ పవర్‌ది. ఓకేనా? నెక్స్ట్ జ్యుడిషియరీ ఎన్ష్యూర్స్ దట్ దోస్ హూ డు నాట్ ఫాలో ద రూల్స్ ఆర్ రీపనిష్డ్ అకార్డింగ్‌లీ. ఎవరైతే ఆ రూల్స్ ఫాలో అవ్వడం లేదో
వాళ్ళు పనిష్ చేయబడతారు. అంటే న్యాయశాఖ వారిని ఖచ్చితంగా శిక్షిస్తుంది. ఓకేనా? సో, మన దేశంలో బాల కార్మిక చట్టం తీసుకురాబడింది. సో, ఈ చట్టానికి అనుగుణంగా ఎవరైనా 14 సంవత్సరాలలోపు పిల్లల్ని పనిలో పెట్టుకుంటే, ఆ పనిలో పెట్టుకున్న వారిని కోర్ట్ అనేది శిక్షిస్తుంది. సో, చట్టం చేసేది లెజిస్లేటివ్, చట్టాన్ని అమలుపరిచేది ఎగ్జిక్యూటివ్, ఆ చట్టాన్ని కరెక్ట్‌గా ఫాలో అవ్వకపోతే పనిష్ చేసేది జ్యుడిషియరీ. సో, అర్థమైంది కదా ఒక్క ముక్కలో? చూడండి. It also acts as a conflict resolution for the government. To ensure justice and fairness, the judiciary has been made independent of the other functions. ఇక ఇండిపెండెంట్‌కి సంబంధించి అంటే ఈ జ్యుడిషియరీ అనేది స్వతంత్రంగా ఉంటూ న్యాయపరమైనటువంటి అన్ని విధానాలను కూడా ఇదే పర్యవేక్షిస్తూ ఉంటుంది. దేర్‌ఫోర్ ద కోర్ట్ హ్యాస్ ద పవర్ టు ట్రై మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, మెంబర్స్, ద ఎగ్జిక్యూటివ్ అండ్ సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ ఇఫ్ దే ఆర్ ఫౌండ్ గిల్టీ ఎనీ మిస్‌కండక్ట్. సో, పార్లమెంట్ మెంబర్స్ గాని, ప్రధానమంత్రి కూడా న్యాయశాఖ మీద ఎలాంటి జోక్యం చేసుకోకూడదు. అసలు జోక్యం చేసుకోలేడు. ఎందుకంటే జ్యుడిషియరీ సిస్టమ్ అనేది ఇండిపెండెంట్ సిస్టమ్. సో, అది ప్రజల యొక్క ప్రజాభిప్రాయానికి న్యాయబద్ధమైనటువంటి తీర్పులనిస్తూ ఎప్పుడు కూడా మిస్‌కండక్ట్ అనేది లేకుండా, ఎటువంటి తప్పుడు విషయాలు దొర్లకుండా ఈ జ్యుడిషియరీ సిస్టమ్ అనేది మన దేశంలో వర్క్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇది భారతదేశంలో ఉన్నటువంటి పవర్స్ సెపరేషన్. అంటే జ్యుడిషియల్ గాని, ఎగ్జిక్యూటివ్ గాని, లేదంటే లెజిస్లేటివ్ గాని వీటి మూడిట్లికి ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క రకమైనటువంటి పని అనేది అప్పజెప్పబడింది. ఓకేనా? ఈ యూనిట్‌లో ఉన్నటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటంటే ఒకసారి చూడండి నాన్న. ఎక్స్‌ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్వెషన్ కింద దీన్ని డిస్కస్ చేసాం. సో, ఇక్కడ ఇంకొంచెం డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఎందుకంటే ఇది కొన్ని సార్లు ఎస్ఏకి ఇస్తున్నాడు. షార్ట్ ఆన్సర్ కూడా ఇస్తున్నాడు. ఎస్ఏకి ఇస్తే మూడిటిని కలిపి అడుగుతాడు. ఎగ్జిక్యూటివ్ గాని, లెజిస్లేటివ్ మరియు జ్యుడిషియరీ మూడిటిని కలిపి ఎస్ఏకి అడుగుతాడు. కొన్నిసార్లు జ్యుడిషియరీ సిస్టమ్ గురించి షార్ట్ ఆన్సర్‌కి అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. 1, 2 సందర్భాల్లో ఎస్ఏ క్వెషన్ కింద అడిగాడు. ఓకేనా? కాబట్టి ఎస్ఏ క్వెషన్ కింద నేర్చుకున్నాం. జ్యుడిషియరీ ఇస్తే షార్ట్ చేసి రాస్తారు. షార్ట్ ఆన్సర్ కింద ఇస్తే కొంచెం షార్ట్ చేసి రాస్తారు. ఎస్ఏ కింద ఇస్తే ఎలాబరేట్ చేసుకుంటూ రాస్తారు. ఓకేనా? చూడండి దీని ఫంక్షన్స్ ఏంటో. ఫస్ట్ దీని ఇంట్రడక్షన్ చూసినట్లయితే జ్యుడిషియరీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్రాంచెస్ ఆఫ్ గవర్నమెంట్. ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 శాఖల్లో ఈ జ్యుడిషియరీ అనేది ఒక ముఖ్యమైనటువంటి శాఖ. లెజిస్లేటివ్, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా జ్యుడిషియరీ. ఈ మూడిట్లో జ్యుడిషియరీ కూడా చాలా ముఖ్యమైనటువంటి శాఖ. అదేంటి చేస్తదో ఒకసారి చూద్దాం నాన్న. ఇట్స్ మెయిన్ ఫంక్షన్ ఈజ్ టు అడ్మినిస్ట్రేట్ జస్టిస్. దిస్ సిస్టమ్ ఈజ్ గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ఇండివిడ్యువల్ రైట్స్ అండ్ ఫ్రీడమ్స్. ఈ జ్యుడిషియరీ సిస్టమ్ అనేది ప్రజలకి న్యాయపరమైనటువంటి సహాయాన్ని అందిస్తూ రాజ్యాంగాన్ని, రాజ్యాంగం యొక్క హక్కుల్ని, వ్యక్తిగత హక్కుల్ని రక్షిస్తూ ఉంటుంది. ఓకేనా? ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ డిపెండ్స్ ఆన్ ప్రాంప్ట్ అండ్ ఇంపార్షియల్ జస్టిస్. ఎక్కడా కూడా ఎవరికీ పార్షియాలిటీ చూపించకుండా, ఎవరి వైపు పక్షపాతం లేకుండా ప్రజలందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని అందించేదే మన ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్. ఇది ప్రజలకి పార్షియాలిటీ లేకుండా న్యాయాన్ని చేస్తూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఈ జ్యుడిషియరీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో ఒకసారి చూసినట్లయితే అకార్డింగ్ టు ప్రొఫెసర్ లస్కీ ఈయన ఏం చెప్పాడంటే ద పర్సన్స్ హూ హార్ టు డూ జస్టిస్ ఇన్ ద కోర్ట్స్, ద మేనర్ ఇన్ విచ్ దే ఎక్సర్సైజ్ దేర్ ఫంక్షన్స్, ద మెథడ్స్ they choose, the terms by which they have authority, and the other related issues are the heart of political philosophy. ప్రజలకు ఎప్పుడైతే న్యాయం అవసరమవుతుందో, ప్రజలకు ఎప్పుడైతే వారి యొక్క హక్కులకి భంగం కలుగుతుందో, ప్రజలకు ఎప్పుడైతే వారి విధి విధానాలకు ఆటంకాలు ఏర్పడతాయో, వారికి ఎటువంటి పార్షియాలిటీ లేకుండా వారికి తగినటువంటి సహాయ సహకారాలు అందించేటువంటి ఒక పొలిటికల్ ఫిలాసఫీయే జ్యుడిషియరీ అని నేను పేర్కొన్నాడు. ఓకేనా? నెక్స్ట్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద కింగ్ వాజ్ అమాంగ్ ఆల్. ప్రాచీన కాలంలో ఈ అన్ని పనులు ఎవరు చూసేవారంటే రాజులే చూసేవారు. ఎందుకంటే ఆయనే పరిపాలించేవాడు, ఆయనే తీర్పు తెలిపేవాడు, ఆయనే న్యాయం తీర్చేవాడు. తగువులు వస్తే ఆయనే పరిష్కరించేవాడు, శిక్షలు ఆయనే వేసేవాడు, పరిపాలన ఆయనే చేసేవాడు, చట్టాలను ఆయనే చూసేవాడు. అంటే 3 బ్రాంచెస్ లేవు అప్పుడు. మొత్తం కింగే చూసుకునేవాడు. ఓకేనా? సో, హీ వాజ్ అట్ వన్స్ లెజిస్లేటర్, యాన్ అడ్మినిస్ట్రేటర్ అండ్ ఎ జడ్జ్. అతనే లెజిస్లేటర్, చట్టాలు అతనే చేస్తాడు.
అతనే అడ్మినిస్ట్రేటర్. అతనే పరిపాలన చేస్తాడు. ఇంకా అతనే జడ్జ్. అంటే అతనే తీర్పులు చెప్తాడు. ఓకేనా? పీపుల్ హ్యావ్ గ్రాడ్యువల్లీ రియలైజ్డ్ దట్ ఈస్ ద బెటర్ టు సెపరేట్ ద జ్యుడిషియరీ ఫ్రమ్ ద అడ్మినిస్ట్రేషన్. ప్రజలందరూ కూడా ఏం రియలైజ్ అయ్యారంటే అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ నుంచి జ్యుడిషియరీ వేరు చేయడమే మంచిది. ఎందుకంటే రాజకీయ ఒత్తిళ్ళకి తల ఒగ్గి కొంతమందికి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అందువలన అడ్మినిస్ట్రేషన్ నుంచి జ్యుడిషియరీ వేరు చేయడమే మంచిదని భావించారు. సో ఇన్ ఆల్మోస్ట్ ఆల్ countries of the world today, the administration of justice is interested to separate branch of government, the judiciary. సో చాలా వరకు అన్ని దేశాల్లో కూడా అడ్మినిస్ట్రేషన్ నుంచి జ్యుడిషియరీ అనేది వేరు చేయబడింది. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్‌లో జ్యుడిషియరీ కలిపి ఉంటే పేదవాడికి న్యాయం దొరకదు. ఓకేనా? సో రాజకీయాల ఒత్తిళ్ళకి లోనుపడి ఎప్పుడైతే ఒక అన్యాయం చేసినప్పటికీ, తప్పు చేసినప్పటికీ రాజకీయ బలం ఉన్న వాళ్ళ వారికి మాత్రమే న్యాయం మాట్లాడుతది. ఎప్పుడు జ్యుడిషియరీ సిస్టము పార్లమెంటరీ ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ సిస్టమ్‌లో భాగమై ఉంటే. అందుకే సెపరేట్ చేయడం వల్ల న్యాయశాఖ అనేది ఎవరికీ లోబడి పనిచేయదు. ఓకేనా? నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఈ జ్యుడిషియరీ సిస్టమ్ ఏ విధమైనటువంటి ఫంక్షన్స్ చేస్తది? జ్యుడిషియరీ పెర్ఫార్మ్స్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. ఏ ఏ ఫంక్షన్స్ చేస్తదో ఒకసారి చూడండి నాన్న. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ తీర్పులు చెప్తది, న్యాయం చేస్తది. అదేవిధంగా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లాస్ చట్టాలను వ్యాఖ్యానిస్తది. ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ హక్కుల్ని ప్రతి వ్యక్తికి మనకి ప్రాథమిక హక్కులున్నాయి. ఆ హక్కులకు భంగం కలిగేటప్పుడు ఆ హక్కుల్ని కాపాడుతూ ఉంటది. అండ్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ ఆర్ సమ్ ఆఫ్ ఇట్స్ ఫంక్షన్స్. ఇవన్నీ కూడా దీని యొక్క ఫంక్షన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి అడ్మినిస్ అడ్మినిస్టర్ జస్టిస్ ఏ విధంగా ఉంటుంది? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ జ్యుడిషియరీ ఈజ్ టు అడ్మినిస్టర్ జస్టిస్. సో జ్యుడిషియరీలో మెయిన్ ఫంక్షన్ ఏంటంటే అడ్మినిస్టరీ జస్టిస్. ఇది ఏంటో ఒకసారి చూద్దాం నాన్న. ఇట్ డిసైడ్స్ కేసెస్ అరైజింగ్ బిట్వీన్ సిటిజన్స్ అండ్ ప్రావిన్సెస్. ఇది ఏం చేస్తుందంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఉన్నటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో అరైజింగ్ ఏదైతే ఉందో దాన్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ సంబంధమైనటువంటి ప్రభుత్వానికి వీళ్ళకి మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ ఉంది అనేటువంటి దాన్ని ఫస్ట్ డిసైడ్ చేసేది ఇదే. ఇన్ పనిషింగ్ క్రిమినల్స్ అండ్ డిసైడింగ్ కేసెస్. ఇక్కడ కేసెస్‌లో ఎవరైతే క్రిమినల్ అని తేలుతాదో అంటే ప్రభుత్వం అనే కాదు. ప్రభుత్వానికి అగైనిస్ట్‌గా ఉన్నా లేదా ప్రభుత్వం ప్రజలకు అగైనిస్ట్‌గా ఉన్నా ఎవరైనా సరే వారిని పనిష్ చేస్తది. నెక్స్ట్ ద కోర్ట్ ఫస్ట్ ఇన్వెస్టిగేట్స్ అండ్ అసర్టైన్స్ ద ఫ్యాక్ట్స్. మొదటగా కోర్ట్ ఏం చేస్తదంటే అసలు ఫ్యాక్ట్స్ ఏంటి? నిజాలేంటో ముందు ఇన్వెస్టిగేట్ చేస్తది. అంటే పరిశీలిస్తది. అంటే తగు సాక్ష్యాధారాలన్నిటిని సేకరించిన తర్వాతే తీర్పు చెప్తది. దెన్ దిస్ లా చూడండి అప్లైస్ టు డిఫరెంట్ కేసెస్. ఈ అడ్మినిస్ట్రేటివ్ జస్టిస్ అనేది డిఫరెంట్ కేసెస్‌లో అప్లై అవుతది. అంటే ఎవరైనా సరే పోలీస్ స్టేషన్‌కెళ్ళి మాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని కంప్లెయింట్ ఇస్తే వాళ్ళు కేస్ కట్టి కోర్టుకి అప్పచెప్తారు. కోర్టు ఆ కేసులో ఉన్నటువంటి వాదోపవాదాలు విని వాస్తవాలను తెలుసుకున్న తర్వాత పనిష్మెంట్ ఇవ్వడమో, లేదా శిక్ష ఖరారు చేయడమో, లేదంటే దానికి సంబంధించిన జ్యుడిషియరీ తీర్పు ఇవ్వడమో చేస్తూ ఉంటుంది. ఇది అన్ని డిఫరెంట్ కేసెస్‌కి కూడా అప్లై అవుతది. ఏది? అడ్మినిస్టర్ జస్టిస్ అంటే పరిపాలనా సంబంధమైనటువంటి విధానాల్లో. ఇక తర్వాతది ఇంటర్ప్రిటింగ్ లాస్. లాస్‌లో ఇంటర్ప్రిటింగ్ ఏదైనా ఉండుంటే దానికి సంబంధించినటువంటి న్యాయం ఏ విధంగా జరుగుతది. వైల్ అప్లయింగ్ ద లాస్ టు వేరియస్ కేసెస్ ఏ జడ్జ్ మే ఫైండ్ సర్టెయిన్ లాస్ వాగ్ అండ్ inconsistent, uncertain, or inadequate. A judge first decides what the law is. Secondly, he discusses the meaning and the scope of the law. And thirdly, when there is an apparent conflict between different laws. ఎప్పుడైనా సరే ఈ విధంగా ఒక కేసు అనేది కోర్టులో ఫైల్ అయితే మొట్టమొదటిసారిగా జడ్జి ఏం చేస్తాడంటే అసలు ఆ చట్టం ఏంటో ముందు చదువుతాడు. అంటే ఆ చట్టాన్ని ఏంటో తెలుసుకుంటాడు. దాని గురించి క్షుణ్ణంగా ఆలోచిస్తాడు. సెకండ్ ఏం చేస్తాడంటే చూడండి ఇక్కడ ఏ జడ్జ్ ఫస్ట్ డిసైడ్స్ వాట్ ఈస్ ద లా. ఆ చట్టం ఏంటి? సెకండ్ ఏం చేస్తాడంటే డిస్కస్ ద మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ లా. ఆ చట్టం యొక్క అర్థం ఏంటి? దాని యొక్క పరిధి ఎంతవరకు ఉంది అనేది అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో న్యాయ సంబంధమైన వ్యక్తులతో ఇప్పుడు ఉదాహరణకు సుప్రీంకోర్టులో 7 జడ్జిలతో కలిపి ఒక బెంచ్ ఉంటది. 11 మంది జడ్జిలతో ఒక బెంచ్ ఉంటది. 3 సభ్యులతో ఒక బెంచ్ ఉంటది. సో వీళ్ళందరూ డిస్కస్ చేసి దాని స్కోప్ ఎంతవరకు ఉందనేది డిస్కస్ చేస్తారు. ఇక థర్డ్‌లీ ఏం జరుగుతుందంటే
వెన్ దేర్ ఈజ్ అన్ అపరెంట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ డిఫరెంట్ లాస్. ఇదే సమస్య మిగతా చట్టాల్లో ఎక్కడైనా వచ్చింది ఏంటో చూస్తారు. చూసిన తర్వాత ఈ డిసైడ్స్ ద బెస్ట్ లా. సో, దానికి సంబంధించిన బెస్ట్ లా ఏంటో అతను డిసైడ్ చేస్తాడు. అంటే ఒక మంచి చట్టం ఏది? అంటే దీనికి సంబంధించి ఒక తీర్పు ఇవ్వాలంటే దేనికి అనుగుణంగా తీర్పు ఇవ్వాలో డిసైడ్ చేస్తాడు. కోర్ట్స్ జనరల్లీ కన్సిడర్ లాస్ ఇన్ డిసైడింగ్ కేసెస్. బట్ వెన్ ద లా కెనాట్ బి అప్లైడ్ డైరెక్ట్‌లీ. అయితే ఇక్కడ చట్టం అనేది డైరెక్ట్‌గా అప్లై అవ్వదు. ఇట్ టేక్స్ ఇంటు అకౌంట్ ఈక్విటీ అండ్ నేచురల్ జస్టిస్. ఇది ఎప్పుడూ కూడా ఈక్వాలిటీకి, అదే విధంగా నేచురల్ జస్టిస్‌కి సంబంధించి దానిపై ఆధారపడి ఉంటుంది. అంటే వాస్తవంగా ఏం జరిగింది? వాస్తవబద్ధమైనటువంటి దానికి అనుగుణంగానే ఎళ్తది. ఇప్పుడు ఉదాహరణకి మనం చూసాం. సో, ఒక వ్యక్తి హత్య చేసినప్పటికీ దానికి సంబంధించిన తగు సాక్ష్యాధారాలు లేకపోతే ఆ వ్యక్తిని శిక్షించడానికి కోర్ట్ అనేది వేగంగా నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే అసలతను ఆ పని చేశాడు, లేదంటే ఆ హత్య చేశాడనేది కోర్ట్‌కి సాక్ష్యాధారాలు ముఖ్యం. అవి లేకపోతే అతను హత్య చేసినట్టు తెలుస్తున్నప్పటికీ తగు సాక్ష్యాధారాలు లేవు కాబట్టి అతని మీద తీర్పనేది అంత వేగంగా డైరెక్ట్‌గా ఇవ్వలేదు కోర్టు. ఓకేనా? నెక్స్ట్ అడ్వైజరీ ఒపీనియన్, సలహాలు ఏ విధంగా తీసుకుంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే వెనెవర్ దేర్ ఈస్ ఎ డౌట్ ఆర్ అన్సర్టైన్లీ ఆన్ సమ్ లీగల్ మ్యాటర్. ఏదైనా ఒక లీగల్ మ్యాటర్‌లో కోర్టుకి ఒక డౌట్ వచ్చినట్లయితే ద ఎగ్జిక్యూటివ్ మే ఆస్క్ ద జ్యుడిషియరీ ఫర్ ఇట్ అడ్వైస్. ఎడ్యుకేటివ్ బాడీ అనేది జ్యుడిషియరీ బాడీ నుంచి సలహా తీసుకుంటది. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణగా పార్లమెంట్‌లో ఒక చట్టం ప్రవేశపెట్టాలి. ఈ చట్టాన్ని ప్రవేశపెట్టాలంటే టెక్నికల్‌గా కాన్స్టిట్యూషనల్ పరంగా అంటే రాజ్యాంగ పరంగా ఏవైనా సమస్యలొస్తాయేమోనని ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ ఎవరిని సలహా అడుగుతదంటే జ్యుడిషియరీ బాడీని సలహా అడుగుతది. ఓకేనా? నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హాస్ ద పవర్ ఆఫ్ రిఫర్ ఎనీ క్వెషన్ ఆఫ్ సబ్స్టెంటివ్ లా ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ టు ద సుప్రీం కోర్ట్ ఇన్ హిస్ ఒపీనియన్. ఎప్పుడైనా సుప్రీం కోర్ట్‌కి ప్రెసిడెంట్ ఏదైనా సరే ఒక సలహాని తీసుకోవచ్చు. సుప్రీం కోర్ట్ సలహాతో అంటే ప్రెసిడెంట్‌ది ఎవరినైనా నియమించినా, లేదా ఎవరికైనా ఒకవేళ క్షమాభిక్ష పెట్టినా, ఉరిశిక్ష పడ్డ ఖైదీలకి క్షమాభిక్ష పెట్టాల్సినొచ్చినా సుప్రీం కోర్ట్ యొక్క సలహాను తీసుకుంటాడు. ఈ ఈ యొక్క వ్యక్తికి క్షమాభిక్ష పెట్టవచ్చా? ఈ సంబంధిత కేసులో ఇతను ఎప్పటినుంచో శిక్ష అనుభవిస్తున్నాడు. కాబట్టి క్షమాభిక్షకి అప్లై చేశారు. నేను దీని మీద సంతకం పెట్టొచ్చా? లేకపోతే దీని వెనకాతల ఏదైనా కుట్రపూరితమైన కోణాలున్నాయా? ఇలాంటి కొన్ని రకాలైనటువంటి జ్యుడిషియరీ ఒపీనియన్స్ కోర్ట్ నుంచి తీసుకుంటాడు. ఎవరు? ప్రెసిడెంట్ సుప్రీం కోర్ట్ నుంచి. అదే గవర్నర్ తీసుకోవాలంటే హైకోర్ట్ న్యాయమూర్తి నుంచి తీసుకుంటాడు. నెక్స్ట్ సేమ్ ఈస్ ద కేస్ విత్ కెనడా, యూకే అండ్ some other American states. In the USA, however, the Supreme Court has not advisory functions. అయితే అమెరికా లాంటి కొన్ని దేశాల్లో సుప్రీం కోర్ట్ అనేది అడ్వైజరీ ఫంక్షన్‌గా పనిచేయదు. ఎందుకంటే అక్కడ డిక్టేటర్ ఉంటాడు. ఎవరు డిక్టేటర్ అంటే అమెరికా ప్రెసిడెంటే. ఆయనకి ఏది నచ్చితే అది చేసేస్తాడు. ఇంకా సుప్రీం కోర్ట్ సలహాలు గట్టా ఉండవు. సో, మనలాంటి రాష్ట్రపతి పరిపాలన ఉన్నటువంటి పార్లమెంటరీ విధానం ఎక్కడైతే ఉందో అక్కడ ప్రెసిడెంట్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ ఉన్నటువంటి హయ్యర్ అథారిటీ కోర్ట్ ఏదైతే ఉంటుందో దాని సలహాలు తీసుకుంటాడు. అదే ప్రెసిడెంట్ ఉంటే అంటే ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నాడు. అమెరికా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆయనకి నచ్చిన విధంగా తీసుకుంటాడు. ఆయనకి ఏది చేయాలనిపిస్తే అది చేసుకుంటాడు. అంతేగాని కోర్ట్ యొక్క అడ్వైజరీ అనేది ఓకేనా? నెక్స్ట్ ప్రొటెక్ట్స్ రైట్స్. అంటే మనకి రాజ్యాంగం కొన్ని ప్రాథమిక హక్కుల్ని కల్పించింది. వాటికి భంగం ఏర్పడినప్పుడు ఈ న్యాయశాఖ అనేది అంటే సుప్రీం కోర్ట్ గాని, హైకోర్టులు గాని ఆ రైట్స్‌ని కాపాడుతూ ఉంటాయి. ఏ విధంగా కాపాడుతాయి? ఎవ్రీ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ సర్టెయిన్ ఫండమెంటల్ రైట్స్ టు ఇట్స్ సిటిజన్స్. ప్రతి రాజ్యాంగం కూడా ఆ దేశ పౌరులకి కొన్ని ఫండమెంటల్ రైట్స్, కొన్ని ప్రాథమిక హక్కుల్ని కల్పిస్తది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ యూఎస్ఏ, ఇండియా అండ్ ఫ్రాన్స్ ఆర్ ఎగ్జాంపుల్స్. దీనికి ఉదాహరణగా భారతదేశ రాజ్యాంగం గాని, అమెరికా రాజ్యాంగం గాని, ఫ్రాన్స్ రాజ్యాంగం గాని తీసుకుంటాం. సో, జ్యుడిషియరీ ప్రొటెక్ట్స్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ సేఫ్‌గార్డ్స్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క స్వేచ్ఛకి, ప్రజల యొక్క ఫండమెంటల్ రైట్స్‌కి సేఫ్‌గార్డ్‌గా, రక్షణగా ఎవరు నిలబడతారంటే న్యాయశాఖ అనేది నిలబడుతుంది. ఓకేనా? సో, ప్రజల యొక్క ప్రాథమిక హక్కులకి అంటే ఆహారం తీసుకునే హక్కు గాని, భాగస్వామ్య హక్కు గాని, లేదంటే ఎక్కడైనా ఆ దేశంలో ఏ ప్రాంతంలోనైనా వాళ్ళు వ్యాపారం చేసుకోవడం, లేదంటే ఆ ప్రాంతంలో ఎక్కడైనా నివసించే హక్కు, లేదంటే వాళ్ళకి నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు, లేదా వారి మత కార్యక్రమాలు నిర్వహించే హక్కు. ఇవి ఫండమెంటల్ రైట్స్.
ఈ ఫండమెంటల్ రైట్స్‌కి ఎవరైనా భంగం కలిగిస్తే వెంటనే కోర్ట్‌ని ఆశ్రయిస్తే కోర్ట్ వాళ్ళని ఖచ్చితంగా పనిష్ చేస్తుంది. సో, ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు కాపాడడానికి, ప్రజల యొక్క ఫ్రీడమ్‌ని కాపాడడానికి సేఫ్‌గార్డ్‌గా ఒక రక్షణ వలయంగా ఎవరు నిలబడతారంటే జ్యుడిషియరీ సిస్టమ్ అనేది నిలబడుతుంది. ఇంకా చూసినట్లయితే ఈయన యాక్ట్స్ యాస్ ఎ గార్డియన్ ఆఫ్ పీపుల్స్ రైట్స్. ప్రజల యొక్క రైట్స్‌కి ఒక గార్డియన్‌గా అంటే ఒక సంరక్షకుడిగా నిలబడుతుంది కోర్టు. నెక్స్ట్ whenever their rights are violated, they can be challenged the government before the courts. ఎప్పుడైనా సరే ప్రభుత్వం ప్రజల యొక్క హక్కులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ప్రజలు అనేవాళ్ళు కోర్టులో ప్రభుత్వం యొక్క విధి విధానాలను ఛాలెంజ్ చేయొచ్చు. ఇది మా హక్కులకు వ్యతిరేకంగా ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఉందని చెప్పి ఆయా సంబంధిత కోర్టుల్లో అంటే రాష్ట్రాలైతే హైకోర్టుల్లో, సెంట్రల్ గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా అయితే సుప్రీం కోర్టులో దాన్ని ఛాలెంజ్ చేసే అధికారం ప్రజలకు ఇవ్వబడింది. నెక్స్ట్ thus the judiciary acts as the guardian of individual freedom. అదేవిధంగా మళ్ళీ అదే పాయింట్ ఇక్కడ ఉంది. జ్యుడిషియరీ అనేది న్యాయశాఖ అనేది ప్రజల యొక్క హక్కులకి అదేవిధంగా ప్రజల యొక్క స్వేచ్ఛకి సంరక్షకుడిగా గార్డియన్‌గా పనిచేస్తూ ఉంటుంది. ఇక చివరగా జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ రివ్యూ. దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రార్డినరీ పవర్ గివెన్ టు ద జ్యుడిషియరీ టు ఫెడరల్ స్టేట్స్. ఫెడరల్ స్టేట్స్‌లో కోర్టులకు ఇవ్వబడిన అతి ప్రాముఖ్యమైనటువంటి పవర్ ఏంటంటే జ్యుడిషియరీ రివ్యూ న్యాయ సమీక్ష. అంటే ఏం లేదండి. ఇప్పుడు మీకు ది జిల్లాలో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ కోర్ట్‌లో అన్యాయం జరిగింది. అప్పుడు వాళ్ళు ఏ తీర్పిస్తే ఆ తీర్పుకి మీరు లోబడాల్సిన అవసరం లేదు. వెంటనే మీ వైపు న్యాయం ఉంటే దాన్ని ఆ రాష్ట్ర హైకోర్ట్‌లో ఛాలెంజ్ చేయొచ్చు. ఒకవేళ హైకోర్ట్‌లోనే మీకు అన్యాయం జరిగింది. అప్పుడు మీరెళ్లి ఆ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత కోర్ట్ అయినటువంటి సుప్రీం కోర్ట్‌లో ఛాలెంజ్ చేయొచ్చు. దీన్ని న్యాయ సమీక్ష అంటారు. అంటే సాధారణ పౌరుడి నుంచి ధనికుడి వరకు ప్రతి ఒక్కరు వారి వైపు న్యాయం ఉంటే ఏ కోర్ట్‌లోనైనా ఛాలెంజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి సింపుల్‌గా. ఎనాక్ట్స్ యాస్ ద గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అగైన్స్ట్ పాసిబుల్ ఇన్స్టిట్యూషన్స్ బై ద ఎగ్జిక్యూటివ్ ఆర్ లెజిస్లేచర్. ఎగ్జిక్యూటివ్ నుంచి గాని, లెజిస్లేచర్ నుంచి గాని ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి. అంటే ఎవరు పడితే వాళ్ళు నచ్చినట్టు చట్టాలు చేస్తే అవ్వదు. దాన్ని కోర్ట్‌లో ఛాలెంజ్ చేస్తే కోర్ట్ ఆ చట్టాన్ని కొట్టేస్తది. లేదా ఎగ్జిక్యూటివ్ అంటే ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని, లేదంటే కేంద్రంలో ప్రధానమంత్రి గాని, కేంద్ర మంత్రులు గాని వాళ్ళకి నచ్చినట్టు పరిపాలన చేస్తే కుదరదు. వారి మీద కూడా కోర్ట్‌లో మనం ఛాలెంజ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇన్ ద యూకే ద జ్యుడిషియరీ హాస్ నో రైట్ ఆర్ అథారిటీ టు పాస్ ఎనీ జడ్జ్‌మెంట్ అగైన్స్ట్ లాస్ పాస్డ్ బై ద లెజిస్లేచర్. లెజిస్లేచర్‌కి వ్యతిరేకంగా ఎలాంటి జడ్జిమెంట్ కోర్టులు ఇవ్వడానికి యూకే లాంటి దేశాల్లో అవ్వదు. నెక్స్ట్ బట్ ఇన్ ఇండియా మన దేశంలో చూసుకున్నా లేదా అమెరికాలో చూసుకున్నా సచ్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ డెలిగేటెడ్. సో మన దేశంలోనైతే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఛాలెంజ్ చేయొచ్చు. సో ఇఫ్ ఎనీ లా పాస్డ్ బై ద లెజిస్లేచర్ వైలేట్స్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్స్ ద కోర్ట్స్ కెన్ డిక్లేర్ ద అల్ట్రా వైస్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్. దిస్ ప్రొసీజర్ ఈజ్ కాల్డ్ జ్యుడిషియల్ రివ్యూ. ప్రజల యొక్క హక్కులకి గాని, ప్రజల యొక్క జీవితాలకు గాని, ప్రజల యొక్క అభ్యున్నతికి గాని, ప్రజల యొక్క ప్రయోజనాలకు గాని వ్యతిరేకంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే, ఆ నిర్ణయాల్ని రద్దు చేసే అధికారము కోర్టులకు ఉంది. దీన్నే జ్యుడిషియల్ రివ్యూ అంటాం. ఓకేనా? ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జ్యుడిషియల్ సిస్టమ్ గురించి ఖచ్చితంగా మీకు రేపు ఎగ్జామ్‌లో ఎస్సే క్వెషన్ కానీ, లేదంటే షార్ట్ ఆన్సర్ క్వెషన్ గాని వస్తుంది. కాబట్టి ఈ క్వెషన్ కంపల్సరీగా నేర్చుకోవాలి. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్? పొలిటికల్ ఎగ్జిక్యూటివ్‌కి సంబంధించి దాని స్వభావం ఏ విధంగా ఉంటుంది? ఇది మాక్సిమం 100% మీకు షార్ట్ ఆన్సర్ క్వెషన్ కింద ఇస్తాడు. కాబట్టి సింపుల్‌గా ఒక 5-6 పాయింట్లు నేర్చుకుంటే రేపు ఈ క్వెషన్ మీకు షార్ట్ ఆన్సర్ కింద వస్తే ఈజీగా రాసేస్తారు. ఓకేనా? అయితే ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ యొక్క నేచర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. జస్ట్ ఒక 5 పాయింట్లు నాన్న. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ అపాయింటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పార్టీ. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనేది పార్టీ యొక్క బేసిస్‌కి ఆధారంగా అపాయింట్ చేయబడుతుంది. నెక్స్ట్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కన్సిస్ట్ ఆఫ్ ద పాపులర్‌లీ ఎలక్టెడ్ లీడర్స్ హూ బికేమ్ మినిస్టర్స్ ఇన్ గవర్నమెంట్. ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది గవర్నమెంట్‌లో ఎవరైతే మినిస్టర్స్‌గా ఉన్నారో వారికి అనుగుణంగా పాపులర్‌లీ ఎలక్ట్ చేయబడుతుంటుంది. అంటే ప్రభుత్వంలోని మంత్రులు కొంతమంది అంటే ఇప్పుడు ఉదాహరణకి మన రాష్ట్రంలో ఒక గవర్నమెంట్ ఫార్మ్ అయ్యి ఉంది. ఆ గవర్నమెంట్‌లో ఎవరైతే మంత్రులుగా ఉన్నారో ఆ మంత్రుల నుంచి కొంతమందిగా ఆ పార్టీ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ బాడీగా ఏర్పాటు చేస్తుంటుంది. నెక్స్ట్ ద టెన్యూర్ ఆఫ్ ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ షార్ట్.
సో, ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ బాడీ యొక్క టైము చాలా తక్కువ కాలానికి అంటే ఒక 3 నెలలు, ఒక 6 నెలలు లేదా ఒక సంవత్సరం లోపే ఉంటుందన్నమాట. వెన్ కంపేర్డ్ టు ద టెన్యూర్ ఆఫ్ ద పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్‌తో పోల్చుకుంటే ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనేది చాలా తక్కువ కాలానికే నియమించబడతది. హౌవెవర్ అయినప్పటికీ ఇట్ పొసెసెస్ అండ్ ఎక్సర్సైజెస్ సుప్రీం పవర్స్ ఓవర్ ద అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్స్. అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్స్‌తో పోలిస్తే వీళ్ళకి సుప్రీం పవర్స్ అంటే చాలా ఎక్కువ పవర్స్ అనేవి ఇవ్వబడతాయి. ఇంకా చెప్పాలంటే ఇట్ షల్ కంటిన్యూ ఇన్ ఆఫీస్ అంటిల్ ఇట్ రిటైన్స్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద మెజారిటీ మెంబర్స్ ఇన్ ద లెజిస్లేచర్. అయితే లెజిస్లేచర్‌లో మెజారిటీ మెంబర్స్ యొక్క అభిప్రాయానికి అనుగుణంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. సో, ఇట్ ఫ్రేమ్స్ అండ్ ఇంప్లిమెంట్ వేరియస్ పాలిసీస్ అండ్ గివ్స్ డైరెక్షన్స్ టు ద అడ్మినిస్ట్రేటివ్ పర్సనల్. అడ్మినిస్ట్రేటివ్ పర్సనల్‌కి చాలా రకాలైనటువంటి పాలిసీస్‌లో అంటే ఆ యొక్క పార్టీ విధి విధానాలకు గాని, ప్రభుత్వ విధి విధానాలకు గాని అడ్వైజరీ ఇచ్చేది. అంటే సలహాలు, సూచనలు ఇచ్చేదే ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనేది. ఇంకా మనం చూసినట్లయితే సెవరల్ గవర్నమెంటల్ మ్యాటర్స్ అంటే వివిధ రకాలైన ప్రభుత్వ విధానాల్లో, వివిధ రకాలైన ప్రభుత్వ కార్యక్రమాల్లో సలహాలు, సూచనలు ఇచ్చేది ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ బాడీ. ఇన్ ఇండియా ద ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కమ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. భారతదేశంలో ప్రధానమంత్రి మరియు అతని యొక్క మంత్రిమండలి అనేది ఏ కేటగిరీ కింద ఉంటదంటే ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీ కిందే పనిచేస్తుంది. ఓకేనా? సో, ప్రభుత్వ విధానాలన్నీ కూడా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్‌కి అనుగుణంగా ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు భారతదేశంలో ఉదాహరణకి మనం చెప్పుకున్నట్లయితే బీజేపీ గవర్నమెంట్ ఉంది. బీజేపీ గవర్నమెంటు కొన్ని పార్టీలతో కలిపి ఎన్‌డీఏని ఫార్మ్ చేసింది. అంటే వీళ్ళన్నీ కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రధానమంత్రి గాని, మంత్రిమండలి గాని ఆయా పార్టీలు ఆ కూటమికి అనుగుణంగా పనిచేయాలి. ప్రధానమంత్రి తనకు అనుకూలంగా లేదా తన పార్టీకి మాత్రమే అనుకూలంగా పనిచేస్తే మిగతా పార్టీలు తమ సపోర్ట్‌ని రిమూవ్ చేస్తాయి. రిమూవ్ చేసిన వెంటనే ప్రభుత్వం పడిపోతుంది. లేదా ఒకవేళ బీజేపీ పార్టీయే ఉంది. లేదా ఒక కాంగ్రెస్ పార్టీయే మొత్తంగా ప్రభుత్వాన్ని ఫార్మ్ చేసింది. అలా ఫార్మ్ చేసినప్పుడు ప్రధానమంత్రి గాని, మంత్రిమండలి గాని మిగతా ఎంపీలకు అనుగుణంగా కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా పరిపాలన చేస్తే వాళ్ళందరూ కూడా అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధానమంత్రిని దించే అధికారం ఆ పార్టీకుంటుంది. ఆ పార్టీకే కాదు లెజిస్లేచర్‌లో ఉన్నటువంటి ఎంపీలందరికీ ఉంటుంది. కాబట్టి ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్‌కి అనుగుణంగానే భారతదేశంలో ప్రధానమంత్రి మరి అతని మంత్రిమండలి అనేది పనిచేస్తుంది. ఓకేనా? సో, ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం.